పడుకుంది. నువ్వేంటే పొద్దు పొద్దునే నా బెడ్ దగ్గర దెయ్యంలాగా? నువ్వు నైట్ అంతా దెయ్యంలా తిరిగొస్తే పొద్దున్న లేచేసరికి అందరు ఎలా కనిపిస్తారు? ఓ, నైట్ చూసేసావా? సరే కాని కాఫీ ఉందా? కాఫీ సరిపోద్దా? లేదంటే నైట్ తాగిన దిగడానికి కషాయం ఏమని కలిపిమంటావా? ఏంటి వెటకారమా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటే? అసలు నీకు కొంచెమైనా బుర్రుందా? లేట్ నైట్ పార్టీలు, ఎవడెవడో వచ్చి డ్రాప్ చేయడాలు, అసలు నువ్వేం చేస్తావు నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను నైట్ పార్టీకి వెళ్ళానా లేదా ఎవడో నన్ను డ్రాప్ చేశాడనా? రెండు. ఇక్కడుండేది మనమిద్దరం మాత్రమే. నువ్వేమో లేట్ నైట్ వస్తావు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వవు. నీతో రోజు ఓ టెన్షన్ అయిపోయింది నాకు. నిన్నేమైనా టెన్షన్ పడమన్నానా? అయినా నేనేం చిన్నపిల్లని కాదు. నేను అదే చెప్పేది, నువ్వేం చిన్నపిల్లవు కాదు అన్ని వివరించి చెప్పడానికి. అక్క, నీతో ఆర్గ్యూ చేయడం నా వల్ల కాదు. అయినా నేను పార్టీకి వెళ్ళా అంతే. అక్కడ లేట్ అయితే నా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేశాడు. దానికే నువ్వు పొద్దు పొద్దునే ఇంత న్యూసెన్స్ అవసరమా? ఒసేయ్, 2 yearsగా ఇక్కడ నేను ఒక్క బ్యాడ్ రిమార్క్ లేకుండా రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాను. అదంతా చెడగొట్టేలా ఉన్నావు కదా. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ నీకే వస్తుందిలే గాని ఇంకా ఈ రోజుకి క్లాస్ ఆపవే బాబు, నీకు దండం పెడతాను. అందుకే నాన్నకు చెప్పాను, ఇది నా మాట వినదు, దీన్ని నాకు తగిలించొద్దని. ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పేస్తా. నాగు నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వేం చెప్తావు? ఏముంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా. మీ ఇద్దరు కలుసుకోవడం కుదరట్లేదు కాబట్టి నా మీద నిందలేసి నన్ను పంపించేస్తున్నావు అని చెప్తా. అసలే నాన్న నీకు బావకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని చూస్తున్నాడు. అది తప్పించుకోవడానికేగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యావు. ఒసే, అది బుర్రా భూతా? ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఎదవైడియాలన్నీ? నీ నుండి నన్ను నేను కాపాడుకోవడం కోసం ఈ మాత్రం బ్రెయిన్ వాడాల్సిందే. వాడు నువ్వు కూడా ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ పని. అబ్బా, ఇది నాకే ఇన్ని చుక్కలు చూపిస్తుందంటే వచ్చేవాడికి ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో. ఎవడొస్తాడో గాని చచ్చాడే. బై మరి. ఏంట్రా ఇందాక శ్యామ్గాడు అంటున్నాడు జాబ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నా ఉంటాగా? అవునరా. నైట్ ఏ ప్రాణ తాగావరా? పొద్దున్నంత సడన్గా జ్ఞానోదయం అయింది. అలాగేం లేదురా, ఇంట్లో దొబ్బేస్తున్నారు. ఎన్ని రోజులు ఇలా ఖాళీ ఉంటామని ఒకటే నస. పెద్దోళ్ళు అంతేరా, చిన్నప్పటి నుంచి గ్యాప్ లేకుండా డప్పు వాయిస్తూనే ఉంటారు. అందుకే ఇంట్లో చెప్పేసా, ఈ జాబ్లో ఏమీ మన వల్ల కాదు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అని. మీ నాన్న బెస్ట్రా. అయినా అందరు నాన్న మీ నాన్నలా ఉండరు కదరా. సరే కానీ ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు చాలా మంచి రోజు అంటరా, అందుకే ఈరోజే వెళ్ళిపోమన్నారు. అంటే తొందరగానే వదిలించేసుకుంటున్నారన్నమాట. అంతేగా. ఎక్కడుంటావు హైదరాబాద్లో? అదే చూస్తున్నాను రా, ఎవడైనా హెల్ప్ చేస్తాడా అని. సరే, చిన్న పనులు చూసుకొని వస్తా. జాగ్రత్త హైదరాబాద్లో. అయినా మనకు అను ఉందిగా. హలో, చెప్పవే. ఒసేయ్, పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చాను, ఏం చేసావే? అబ్బా, పనులాగిపోయినట్టుంది. అది అవసరం ఉంటే వాడుకున్నానే. ఆ ముక్క నాకు చెప్పి చావాలి కదా. ఇప్పుడు రోడ్ మధ్యలో బండాగిపోయింది, పైగా వర్షం కూడా పడేలా ఉంది. అన్ని పెట్టు పనిలే. నువ్వు ఒక పని చెయ్యి, బండి అక్కడే పెట్టేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవే. బైక్ మీ ఆయన తీసుకొస్తాడా? చేసిందే కాక పైగా ఎదవ సలహాలు ఒకటి. పెట్టే ఫోన్. దీంతో ఏదో గొడవ అవుతుంది. సిద్ధుగాడు ఏంటి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఏంట్రా, వర్షాలేం పడట్లేదు కదా, నీ గాలేంటి ఇటువైపు సోకింది? అదేంటి అలా అంటావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నా చెప్పు. చాలే, నురుకు ఇప్పటికి ఎక్కువైంది, ఇంకా సోపేడు మాపు. అక్కడికి వస్తున్నా. ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకుని హైదరాబాద్ దొబ్బేమన్నారే. మంచిదే కదరా, అయినా ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటావు చెప్పు. ఖాళీగా ఉన్న వాళ్ళంటే ప్రతి ఒక్కరు కలిసే. అందుకే నేను కూడా డిసైడ్ అయ్యా హైదరాబాద్ వచ్చేద్దామని. ఓ అవునా, ఇందుకు ఎప్పుడు వస్తున్నావు? అంటే ఈరోజు చాలా మంచి రోజు అంట, అందుకోసమే ఈరోజు నైటే దొబ్బేమన్నారు. తప్పలేదు. అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పరా, ఏం చేయాలి? ఇల్లేమన్నా చూడాలా? మనకెవరో ఇల్లు ఎందుకే, నీ ఇల్లు ఉందిగా. అబ్బా, ఏం టెండర్ వేసావురా. నువ్వు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది నాకు బోన్ ఇరుగుద్దని.
అదేంటి అలా అన్నావు? లేకపోతే ఏంటి, నేనేమన్నా ఇంట్లో ఒక్కదానే ఉంటున్నా అనుకుంటున్నావా? నేను మా అక్కతోనే కదా కలిసి ఉంటున్నా. అది అసలే పెద్ద రాడ్ క్యాండిడేట్ రా బాబు. డిసిప్లిన్, నీట్నెస్ అని చంపేస్తుంది. నేను కూడా డిసిప్లిన్గానే ఉంటానే. మధ్య మధ్యలో మాట్లాడుతున్నావు మావా. నీ డిసిప్లిన్ నీ చిరిగిన అండర్వేర్ లాగా చాలా చండాలంగా ఉంటుంది. అబ్బా ప్లీజే, నువ్వే కదా అడ్డగడిలో తిరుగుతున్నా అంటున్నావు. ఇప్పుడు జాబ్ తెచ్చుకుని మంచి గడిలో తిరుగుతానంటే హెల్ప్ చేయొచ్చు కదే. ఏహే ఆపో, అది అసలే గయాలంటే వినవేంటి నువ్వు? అబ్బా ప్లీజ్ అను, ఒకసారి అడిగి చూడొచ్చు కదా. అక్కడ నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలియదే. హైదరాబాద్ వస్తే నీ దగ్గరే ఉంటాను, లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చొని పాల ప్యాకెట్లు అమ్ముకొని. అబ్బా ఏడవకు, నా చావ నేను చేస్తానులే, అప్పుడు వచ్చి ఎడొద్దు గాని. ఫోన్ పెట్టాయి. అను ఏంట్రా? థ్యాంక్స్ అను. చీయద్వా, పెట్టే ఫోన్. ఫోన్లే, పని జరిగింది. అబ్బా ఇప్పుడు దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అక్క సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఏంటి నువ్వేనా? హా అక్క నేనే, సారీ. సర్లే. ఎక్కడికి? వంట చేయాలి కదే. నువ్వెందుకు ఎంత కష్టపడతావు? నాకు చెప్పేం చేయాలో. ఈరోజు వంట కూడా నేనే చేస్తాను. ఏంటి జ్వరం ఏమైనా వచ్చిందా సడన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదక్క, ఇప్పటి నుంచి నువ్వు చెప్పిందే విందామనుకుంటున్నా. నైట్ రైడ్స్ కూడా బంద్ చేసేస్తాను. అదంతా సరే కానీ నువ్వు ఇంతలా మారావంటే నాకెక్కడో కాలిన వాసన వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయ పట్టేశావా? ఇంకా వంట ఎక్కడ చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఏం లేదక్క, నా ఫ్రెండ్ సిద్ధు తెలుసు కదా, అదే నేను మంకీ అని పిలుస్తుంటాను. తెలుసు. తను హైదరాబాద్ వస్తున్నాడంట, మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాడంట. ఒసేయ్ నీకు జ్వరం కాదే, ఫ్యూజ్ పోయింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటున్న ఇంట్లో వాడొచ్చి ఉంటున్నాడంటే ఏమనుకుంటారు? ఇన్ని రోజులు నేను కాపాడుకున్న పరువు అంతా ఏమైపోతుంది? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాలు ఇరక్కొడతాను. అలా కాదక్క, ఎవరైనా అడిగితే చుట్టాల అబ్బాయి అని చెప్పేద్దాం. వాడు మనతో ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. ఇందాక పెట్రోల్ లేక బైక్ ఆగిపోయిందా, వాడుంటే వాడే తెచ్చిపెట్టేవాడు కదా. ఇంకా మనకి బయట పనులేమున్నా వాడే చేసి పెడతాడు. ఒక్కసారి ఆలోచించక్క, తను చాలా మంచోడే, చాలా డిసిప్లిన్డ్ కూడా. ప్లీజ్ అక్క నన్ను నమ్ము. ఏంటి నిన్ను నమ్మాలా? నీ ఫ్రెండ్ అంటేనే అర్థమైంది ఎంత డిసిప్లిన్డో. ఊర్లో ఉన్న పెంటంతా తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు. నువ్వు వచ్చేదే ఇంటికి నైట్ 2 o'clockకి. ఇంకా వాడు కూడా వస్తే నైట్ అంతా తిరిగి ఇంటికి రాకుండా ఉండడానికా? అలా కాదక్క, ఒకవేళ నైట్ బయటికి వెళ్తే వేరే అబ్బాయితో కదా నీకు ప్రాబ్లం. అదే వాడు నాతో వస్తే నాతోనే ఉంటాడు. సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు నైట్ వెళ్తా అంటున్నావు, వెళ్ళినా వాడితో వెళ్తా అంటున్నావు అంతేనా? లేదక్క, వెళ్తా అని చెప్పట్లేదు, ఒకవేళ వెళ్తే అంటున్నా. ప్లీజ్ అక్క, తన లైఫ్ మ్యాటర్ అర్థం చేసుకోవే ప్లీజ్. సరే చెప్పను, మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకోలేదు, నేనే ఒప్పించా. అమ్మయ్యా థ్యాంక్సే. ఇచ్చిన ఎలివేషన్ చేయాలి కానీ ఇక్కడ కాదు నువ్వు దిగేది. అదేంటన్నా, నువ్వే కదా ఆపావు. నేను ఆపలేదు, అది ఆగింది. సర్లే బండి ఎక్కు. అనవసరంగా ఎలివేషన్ బొక్క. సరే పదండి. ఇక్కడే దిగు. ఎంతైందన్నా? 200. ఏంటి 200? 200. పొద్దున్నే ఎందుకు గొడవ. ఇదంతా ఇంటర్ పాపల కోసమే కదా. అంతేగా. మా దగ్గర డబ్బులు దొబ్బేయడం, ఇంటర్ పాపను పడగొట్టడం, వీళ్ళ పనే బాగుంది. పంపించే చూసుకో. ఓకే వచ్చింది. ఏంటి కాల్ చేయట్లేదు? కొంచెం ప్రాంక్ కట్ చేస్తుంది ఏంటి?
చేస్తుంది. దగ్గరే ఉన్నాగా, వెళ్ళిపోదాం. వీరేంటి ఇక్కడ ఉన్నాడు? సారీ రా, ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయింది, చూసుకోలేదు. అలారం కూడా పెట్టుకున్నా, అయినా మోగలేదు. పందిలా 10 దాకా ఎవడైనా పడుకుంటాడు అయినా. సారీ రా, లోపలికి రా. అబ్బో, ఎవడి కోసం ఉన్నాం గట్టిగానే కూసినట్టున్నారు. ఇల్లు ఎదిరిపోయింది. ఈ విషయాలే తగ్గించుకోని చెప్పాను. ఏంటి గురుడికి బయటే కంఫర్ట్గా ఉన్నట్టుంది, పొద్దున్నెప్పుడో పడుకుని ఇప్పుడు లేచారు. అంటే నువ్వు పొద్దునే చూసావా? డోర్ తీయొచ్చు కదే. అచ్చా, దానికోసమేనా నీ ఫోన్ సైలెంట్లో పెట్టింది? అనుకున్నాను నువ్వే పెట్టుంటావని. ఇంత సాడిజం ఏంటే నీకు? శాడిజం కాదు, సేఫ్టీ. 2 అమ్మాయిలు ఉంటున్న ఇంట్లో ఉంటున్నప్పుడు ముందు ముందు సార్కి ఇక్కడ ఎలా ఉండబోతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చిన్న శాంపుల్ చూపించానంతే. సరిపోయింది. బై ది వే, నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తనకు చెప్పావా? చెప్పానే. చూడు మిస్టర్, నాకు నీ వల్ల చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకూడదు. కాదని నువ్వు చైల్డ్గా బిహేవ్ చేసావనుకో, నేను వైల్డ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. మీ అక్క టెర్రరిస్ట్ గ్యాంగ్లో ట్రైనింగ్ అవుతుందా? మరీ బయలుగా బిహేవ్ చేస్తుంది. నేను ముందే చెప్పాను కదరా, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండరా. అసలే నువ్వు డిసిప్లిన్ అని చెప్పి ఒప్పించా. అదేంటి ఒప్పించడం ఏంటి? నేను ఆల్రెడీ డిస్ప్లేనే కదా. సినిమా డైలాగులు తగ్గించుకో, లోపలికి రా. యా, ప్రాజెక్ట్ అయిపోయింది సార్, మీకు మెయిల్ కూడా చేశాను. ఓకే సార్, ఒక 1 అవర్లో నేను ఆఫీస్కి వచ్చేస్తాను. ఓకేనా? యా, బాయ్ సార్. ఏంటో ఇక్కడున్నావు? నేను వాష్రూమ్కి వెళ్దామంటే మీ వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అర్జెంట్గా మీటింగ్ ఉంది, లేట్ అయితే మా బాస్ చంపేస్తాడు. సరే నేను ట్రై చేస్తా ఉండు. సిద్ధు, రే సిద్ధు, సిద్ధు, రే సిద్ధు. వీడేంటి పలకట్లేదు? నన్నుడుతావేంటి? అవును కదా, సారీ. వస్తే కొంప తీసి వాడు లోపలికి వాడు చెత్త హెడ్సెట్ ఏమైనా పట్టుకెళ్ళాడా? అవునే. అలా అయితే మనం ఎంత కొట్టినా వాడికి వినిపించదు కదే. అబ్బా, నాకు లేట్ అవుతుంది. సరే ఆ కాల్ చేద్దాం. కాల్ కూడా అస్సలు కలవట్లేదే. పాపం లోపల సిగ్నల్ లేదనుకుంటా. పాపం లోపల సిగ్నల్ లేనట్టుందే. నువ్వు వెళ్ళి లోపల టవర్ పెట్టచ్చు కదా. పాపం అంట పాపం. ఆగవే, అరవకే. అయినా ఎంతసేపే, వచ్చేస్తాడులే. 10 minutes వెయిట్ చేయి. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వాడు ఇంకా రాలేదా? అందుకే నీకు మరీ చెప్పాను, అసలు ఈ అబ్బాయికి మినిమం కామన్ సెన్స్ ఉండదని చెప్పి. బయట ఎలాగో పాటలు వింటాడు, ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా దిక్కుమాలే హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినాలా? వీడొకడు కాల్ చేస్తూనే ఉంటాడు. ఎవడే వాడు? ఇంకెవడు? నా మొగుడు. మొగుడా లేదా కాబోయే మొగుడా? నీకలా ఉందే. వీడేంటి ఆపట్లేదు? ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. తెలుసుగా, లిఫ్ట్ చేస్తే నసా. కట్ చేస్తే బిజీగా ఉన్నాం అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకా డేంజర్, మన ఫ్యామిలీ మొత్తం నుంచి కాల్స్ వస్తాయి.
సరే వాడొచ్చేలోపు టైం పాస్ చేయి. ఎలాగో నిన్ను కట్టబెట్టేది వాడికే కదా. నువ్వైతే హ్యాపీ కదా. వీడేంటే ఇంకా రావట్లేదు, అందుకే ముందు నిన్ను తన్నాలి. హాయ్ బాను, చెప్పు కోటి. బావని పిలవచ్చుగా. సరే చెప్పు బావా. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, బిజీగా ఉన్నావా? అవును బావా, తర్వాత చేయనా? నేను చూడాలనుంది, ఒకసారి స్కైప్ కాల్ చేయవా ప్లీజ్ బాను. సరే బావా, చేస్తాను. ఐప్యాడ్ ఎక్కడుంది? చెప్పు బావా, ఏంటి సంగతులు? ఏం లేదు బాను, నిన్ను చూడాలనిపించింది, అందుకే కాల్ చేయమని అడిగా. అవును, అను ఎక్కడ ఉంది ఇంతకీ? ఇక్కడే ఉంది, పిలవమంటావా? మాట్లాడతావా? అమ్మ వద్దులే. బాను, ఎవరు అసలు ఇంట్లో? ఏం చేస్తున్నాడు బాను? బాబా ఒక్క సెకండ్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏయ్, నీకు అసలు సిగ్గుందా? డోర్ నాక్ చేయకుండా వచ్చడమేనా? నేను ఫోన్ మాట్లాడడానికి కనబడట్లేదా? నాసరంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? రే సిద్ధు, సారీ, సాంగ్స్ వింటూ నా రూమ్ అనుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇదేంటని సీరియస్గా చూస్తుంది. ఇప్పుడు కూడా ఇది అవసరమా? నీకు కొంచెం కూడా సిగ్గులేదురా అసలు. అరే దాంతో పెట్టుకోదు జాగ్రత్త అని చెప్తుంటే పదే పదే దాంతో పెట్టుకుంటున్నావు. నా మాట విను, అది వచ్చేలోపు ఇక్కడ నుంచి బ్యాగ్తో వెళ్ళిపో. అదేంటి అలా అంటావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నా చెప్పు ప్లీజే. చీయదవా ఆపు. నీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చడమేనా? సారీ అండి, సాంగ్స్ వింటూ నా రూమ్ అనుకొని మీ రూమ్లోకి వచ్చాను. అయిపోయింది. అసలు ఈ అవతారం ఏంటి? నువ్వు ఇలా ఉంటావని తెలిసే ముందు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు నిన్ను చూసి ఎంత తప్పుగా అనుకున్నారు తెలుసా? మేనేజ్ చేయలేక చస్తున్నాను. ఇంకా దీని మాట విని నేను ఇంట్లోకి రానిచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏం చూస్తున్నావు? అంటే చెప్పులు వేసుకున్నారా లేదా అని. చూసావా వీడు ఎక్స్ట్రాలు? అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు. ఇండిసిప్లిన్కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అది వీళ్ళే. అందుకే వీడికి ఇప్పటివరకు ఎవరు జాబ్ కూడా ఇవ్వలేదు. సరిపోయింది, చివరికి నా జాబ్ మీద పడ్డారేంటి? ముందు వీడిని బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఏ హాస్టల్లో అయితే చూసుకోమను. అక్క ఏంటి అలా అంటావు? ఏదో తెలియకలా అయిపోయింది, ఇంకెప్పుడు అలా అవ్వదు. ప్లీజే నన్ను నమ్ము. నిన్ను నమ్మాలా? నిన్ను నమ్మేలా ఎప్పుడో ఏదైనా ఒక మంచి పని చేసావా? ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి ఏ పిచ్చి పనులు చేస్తూ దొరికితే ఈసారి నుంచి దొరకకుండా చూసుకుంటానండి. అంటే ఐ మీన్ ఈసారి నుంచి జాగ్రత్త పడతా అంటున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ అక్కేంటే బాబు? ఏమైందిరా అలా కూర్చున్నావు? మా నాన్న జీవితంలో తిట్టిన తిట్లన్నీ మీ అక్క ఒక్క రోజులో తిట్టిందే. ఇంకా రోజు అవ్వలేదురా? ఆహా, ఇంకా రోజు అవ్వలేదా? నేను మీతో తిట్టించుకోవడానికి ఉన్నా మరి. నేను పోతానే, నేను పోతా. ఏంటే రియాక్షన్ లేదు? 5 ఏళ్ళు వచ్చినా నీకు ఇంతకన్నా నేను ఏం చేయగలనురా? నువ్వు తీసుకునే డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తప్ప. అబ్బబ్బా, అస్సలు తప్పులేదే. ఎలా పుట్టే 2 దయ్యాలు ఒకే కొంపలో? మిమ్మల్ని మీ వాళ్ళు మీకోసం హైదరాబాద్ పంపించలేదే, వాళ్ళ ప్రశాంతత కోసం హైదరాబాద్ పంపించారు. ఇక్కడికి వచ్చి నాకు తగులుకున్నారు. నేను పోతానే, నేను పోతా. ఏంట్రా మళ్ళీ వచ్చావు? మా నాన్న చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. మీ నాన్న నేను బూతులో తిడతాడు అనుకున్నాను, మాటలు కూడా చెప్తాడా? మా తండ్రి కొడుకుల అనుబంధం నీకు అంత ఎగతాళిగా ఉందా? అయినా నువ్వు చెప్పిన మాట కరెక్టేనే. నన్ను తిట్టడానికి మా నాన్నకి తెలిసిన బూతులన్నీ అయిపోయిన తర్వాత చెప్పిన మాట ఇది. ఏంటి సార్ అది? ఆవేశంలో తీసుకున్న డెసిషన్స్ కన్నా ఆలోచనతో తీసుకున్న డెసిషన్సే మంచివని. ఓ, ఇప్పుడు నిజం చెప్పు. అంటే చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఈ టైంలో ఆవేశంతో బయటకు వెళ్ళాను అనుకో, ప్లాట్ఫామ్ మీద పట్టుకేసి బస్ స్టాండ్లో భజన చేసుకోవడమే. ఏంటి బైక్ చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పింది ఇమాజిన్ చేసుకుంటున్నా. ఓ, బాగున్నానా? చాలా న్యాచురల్ గా ఉన్నావురా. బాగుంటాను. వస్తాయి ఇలాంటి వాపి నాకేదైనా జాబ్ సెట్ చేయే. నువ్వు నిజంగానే ఈ మాట నన్ను అడుగుతున్నావా సిద్ధు? లేకపోతే నేనే మా అక్క చూసిన జాబ్ చేస్తుంటే నేను నీకు మళ్ళీ జాబ్ చూడాలంట?
ఇక్కడ సున్నంలో సున్నిపిండి వేస్తే ఏంటి బాగుంటుంది ఫాలో అవుతున్నావా? నేనా భానుగారు ఆ రూమ్లో ఉండే వాటర్ బాటిల్ తీసుకోవడానికి వచ్చా అంతే. అచ్చా, నేను ఇలా తింగర్దాన్లా కనిపిస్తున్నానా? నువ్వు గేట్ దగ్గర నుంచి నన్ను ఫాలో అవడం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అబ్బో మీరు గేట్ దగ్గరే తగిలించే రకం కదా, ఇక్కడ దాకా ఎందుకు వెయిట్ చేశారో. నిన్ను తిడితే నీకంటే ఎక్కువ అదే ఫీల్ అవుతుంది. హ్మ్. చూసావా దానికి నువ్వంటే ఎంత ఇష్టమో? ఎంతైనా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నీలో ఈ రొమాంటిక్ యాంగిల్ ఉందని తనకి తెలిస్తే, ఏ యాంగిల్? అదే నువ్వు నాకు సైట్ కొడుతున్నావు అనే విషయం తనకి తెలిస్తే, అయ్యా ప్లీజ్ అండి తనకు మాత్రం చెప్పొద్దు. సిద్ధు అయితే చెప్పాల్సిందే. సిద్ధు భానుగారు ప్లీజ్ అండి తనకు చెప్పొద్దండి. సరిపోదు సరిపోదు. ఏంటి ఇద్దరు ఒకే చోట ఉన్నారు? కంపెనీస్ వీడు మళ్ళీ ఏమైనా ఏదో పని చేశాడా? ప్లీజ్ అండి చెప్పొద్దు. ఏంటి వీడు ఆపరేషన్ చేస్తున్నాడు? చెప్పవే ఏం చేశాడు? ఏం లేదే, సార్ నైట్ బయటికి వెళ్తారంట, దానికోసం పర్మిషన్ అడుగుతున్నాడు. అదే అదే. అంతేనా? అవును నువ్వేంటి కుక్కలా అరుచుకుంటూ వచ్చావు? పీకినవుతి. నీ గురించి మా ఫ్రెండ్కి చెప్పాను, వాడు కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. నువ్వు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్సే. కుక్కలకి థ్యాంక్స్ ఎందుకులే? అది నిజమేలే. హ్మ్? పద నేచర్ని ఎంజాయ్ చేద్దాం. అను, హ్మ్? తనకి బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోమని చెప్పు. జాబ్ వచ్చాకైనా వేరే చోట ఉంటాడు కదా. అండ్ ఇంకో విషయం, సార్కి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగమని చెప్పు, ఒకవేళ తనకేమి ఇబ్బంది లేకపోతే. అయ్యో భానుగారు అస్సలు ఇబ్బంది లేదండి. ఇంకా నేను ఎవరికి అడగాలా అని ఆలోచిస్తున్నాను. ఇందులో మీరే చెప్తారంటే నాకు అస్సలు ఇబ్బంది లేదు. సిద్ధు గారు హ్మ్. ఒకసారి ఇలా వస్తారా? ఓకే వై నాట్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. నాకు అర్థమైంది. ఐ కెన్ హ్యాండిల్. నేను చూసుకుంటా కదా. పదా ఐ విల్ గో. హలో హలో, ఎలా ఉంది మీ ఇంట్లో? అసలే కొత్త గెస్ట్ వచ్చాడు కదా. హ, ఏం చెప్పమంటావే బాబు, వాళ్ళిద్దరు ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటున్నారు. చస్తున్నా మేనేజ్ చేయలేక. ఇంక మా అక్కేమో వాడిని ఎప్పుడెప్పుడు ఎలా పంపించేయాలా అని ప్లాన్ చేస్తుంది. అది కాదు మంజు, తన కళ్ళల్లో ఏదో పడిందంటే నేను తీస్తూ. మా నాన్న నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఓకే ఏదో ఒకలాగా నేను ఆపుదామని ట్రై చేస్తుంటే మా బావ మాత్రం మా నాన్నని కంగారు పెట్టేస్తున్నాడు. సరే. పోనీ నేనే మన విషయం ఇంట్లో చెప్దామంటే నీకేమో జాబ్ లేదు, నాకేమో వేరే దారి లేదు. హ్మ్. మన గురించి మన ఇంట్లో చెప్పాలంటే నీకు జాబ్ రావాల్సిందేరా. ఇప్పుడు ఈ విషయం చాలాసార్లు చెప్పావే, నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది. కానీ నీకు ఒక విషయం చెప్పనా, రేపు నైటే నేను హైదరాబాద్ వస్తున్నా. కానీ నేను అక్కడ హైదరాబాద్ వచ్చి రోడ్లన్నీ ఎలా తిరగాలా అని ఆలోచిస్తున్నా. తిరగడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండురా. ఏంటి మీ ఇంట్లోనా? అసలుకి అది తింగరది ఉంటుంది, అస్సలు వద్దు. దానికి కానీ మన విషయం తెలిసిందా మన పెళ్ళి అదే చేస్తుంది. మనకు కావాల్సింది కూడా పెళ్ళే కదరా. ఇలాంటి సీరియస్ టైంలో నీ కుల్ జోకులేంటే? రే, మా చెల్లి ఎంత తింగరదో నాకంటే బాగా నీకే తెలుసు. మా చెల్లి కాల్ చేసి అడుగు. ఒప్పుకోకపోతే? ఒప్పుకునేదాకా అడుగుతూనే ఉండు. అది ఒప్పుకుంటే నువ్వు ఇంక మా ఇంట్లోకి వచ్చేసినట్టే. తర్వాత మనం రోజు కాల్లో పడే గొడవలేవో దాని ముందు పడచ్చు. ఇంకా దానికి డౌట్ వచ్చే ఛాన్సే లేదు. ఆ తర్వాత నీ ఇంటర్వ్యూస్కి ట్రైనింగ్ ఇచ్చి నీకు జాబ్ వచ్చేలా చేసే బాధ్యత నాది. సరేనా? సరే మేడం, మీరేం చెప్తే అదే. బాయ్. ఓకేరా, బాయ్, లవ్ యూ.
బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డ్ గోస్ టు నిన్నే మిస్టర్ పిలుస్తుందిరా. ప్రతిసారి లేడీస్ ఫస్ట్ అంటారు కదే, ఇప్పుడే మేము వెళ్ళాలా? మేల్ కేటగిరీ అంట. నిన్నే పిలుస్తుంది. వస్తుంది ఎంకమ్మా. అదేదో నిజంగా అవార్డ్ ఫంక్షన్ లాగా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటే? అక్కడ నిన్నేమనట్లేదు, కానీ ఫ్రెండ్ అయిన పాపానికి నేను దాని కోపానికి బలైపోతున్నా. మరి మోసం చేయడం కూడా తప్పే కదరా. ఫస్ట్ నేను అనాలే, హైదరాబాద్ వచ్చి నేను ఎక్కడో దగ్గర హాస్టల్లో ఉండేవాడిని, కానీ నువ్వే మా చెల్లి తెంగర్ది వచ్చి మా ఇంట్లో ఉండని ఎద సలహాలు ఇచ్చావు. నీకే నువ్వు బాగానే ఉన్నావు, కానీ నేనే దాని కోపానికి ఎక్కలేని బాధలు భరిస్తున్నాను. లాస్ట్ టైం పిలుస్తున్నా, రాకపోతే నేనే వస్తా. ఇప్పుడు వస్తున్నావా, నన్ను రమ్మంటావా? వెళ్ళురా, పిలుస్తుంది. ఇంకమ్మా తోయికే బాబు. హలో సార్ రండి సార్, దయచేయండి. కూర్చోండి సార్. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి సార్. ఓకే. మీరు ఇంత రొమాంటిక్ అని నాకు అస్సలు తెలియదండి. పైన చేసిన దానికి కొరియోగ్రఫీ మీరేనా? ఏంట్రోయ్, నీ పిల్లం ఎవరితోనో లేచిపోయినట్టు ఫేస్ ఎందుకు అలా పెట్టావు? ఒకసారి నవ్వు. ఇది రిక్వెస్ట్ కాదమ్మా, ఆర్డర్. పర్లేదు, నవ్వు గజాలా. వద్దులేరా బాబు, ఆపే ప్లీజ్. మన నెక్స్ట్ అవార్డ్ విన్నర్ని పిలిచేద్దామా? ద ఫీమేల్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్ గోస్ టు పిలిచేద్దామా? మేడం గారికి డిసిప్లిన్, కామన్ సెన్స్ తప్ప ఇంకేది తెలియదు అనుకున్నాను. పర్లేదు, బాగానే నడిపించావు. అయినా ఏం యాక్ట్ చేశారు ఇద్దరు? ఒకరికొకరు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు కదా. ఇందులో దరిద్రం ఏంటంటే ఇప్పటిదాకా వీణ్ణి పంపించడానికి ప్లాన్ చేసావనుకున్నా. నాకు ఇప్పుడే అర్థమైంది, ఇద్దరు కలిసి నన్ను పంపించడానికి ప్లాన్ చేశారని. నేను చాలా మోసాలు చూశాను, కానీ ఇలాంటి మోసాలు ఎప్పుడు చూడలేదు. అలా అంటావేంటాను? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నా చెప్పు. నీకు నిజంగానే కొంచెం కూడా సిగ్గులేదురా. నువ్వు ఇంక యాక్టింగ్ నుంచి బయటికి రావా? అరే నిజంగా అను, నేను నిజంగానే చెప్తున్నా. ప్లీజ్ రా, ఇంకా ఆపే. ఇప్పుడు మన మేడం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పేస్తా. నాగు నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వేం చెప్తావు? ఏముంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా. మీ ఇద్దరు కలుసుకోవడం కుదరట్లేదు కాబట్టి నా మీద నిందలేసి నన్ను పంపించేస్తున్నావు అని చెప్తా. నేనేదో సరదాగా అన్నానే. నేను సీరియస్ గానే తీసుకున్నాను. సరే అయితే నేను కూడా సీరియస్గానే తీసుకుంటా. జరిగిందంతా ఇప్పుడు డాడీకి చెప్పేస్తా, సెట్ అయిపోద్ది. అను, ప్లీజ్ అను, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారను? సరే అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి. మీ ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు? అసలు మీ ఇద్దరు నేను ఉన్నానని తెలియకుండా లవ్ చేసుకున్నారా, లేదా తెలిసినా కూడా తెలియనట్టుందామని ప్లాన్ చేశారా? నువ్వు సుకుమార్ సినిమాలో లాగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మీద క్వశ్చన్స్ అయితే నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. రాజమౌళి సినిమా లాగా నీట్ అండ్ క్లీన్ స్క్రీన్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకో. డార్లింగ్ మూవీలో ప్రభాస్లో మాత్రం సొల్లు చెప్పకే. అది నేను రాడ్ సింగిల్గా ఉంటున్నప్పుడు నిన్న నేను నీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయిని సెట్ చేయే అని బతిమాలుకుంటున్న రోజులు అవి. అలానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతున్న రోజులు కూడా అవే. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. కానీ ఏం లాభం, బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ లాగా అందరూ ప్యాంట్లు చొక్కాలు. కానీ అప్పుడే తలుక్కుమన్నది ఒక చుడీదార్. సీతం వాకిట్లో సిరిమల చెట్లాగా, సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలాగా అదిరిపోయింది. అప్పుడే ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న అబ్బాయిలందరూ వేరే గ్రూప్ క్రియేట్ చేసి అదే అమ్మాయి గురించి డిస్కషన్. అప్పుడు ఒక రోజు అదే తన హాట్ గెలుచుకోవడానికి దేవుడిచ్చిన లాటరీ టికెట్ అనిపించింది. ఇడికి మేనేజ్ చేయాలి. చెప్పరా? రే మావా, టికెట్ సెట్ అయ్యాయి కదా, అవ్వలేదని మాత్రం చెప్పకరా. నేను చూస్తానంటే మనీ తక్కువ అవుతాయి, నేను చూస్తానని చెప్పావు. అరే అంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయిందిరా, సో టికెట్స్ సెట్ కాలేదు. యాక్సిడెంటా? సరేరా, టేక్ కేర్, బాయ్. బాయ్ రా. హలో, ఎవరు? హలో, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గ్రూప్లో మెసేజ్ చేశారు కదా టికెట్స్ కావాలని. నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, సో అందుకే కాల్ చేశాను. ఓ అవునా, చాలా థ్యాంక్స్ అండి. మా పవర్ స్టార్ మూవీకి ఈసారి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళనేమో అని చాలా భయపడ్డాను. ఓ అవునా,
నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి. అవును, మీకు 2 టికెట్స్ కావాలన్నారు కదా? అవును, బట్ నాకు ఒక టికెట్ చాలండి. అంటే మా ఫ్రెండ్కి అసలు ఒంట్లో బాగాలేదంట, సో తను రావట్లేదు. నాకు నా ఫ్రెండ్ కానీ 2 టికెట్స్ తీసుకున్నామండి. అనుకోకుండా వాడి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అందుకే వాడు రావట్లేదు. మీకేం ఇబ్బంది లేకపోతే ఆ టికెట్ ప్లేస్లో మీరు రావచ్చు, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఇంకొక పవన్ కళ్యాణ్ ఫ్యాన్తో మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం కన్నా ఇంకేం కావాలండి? మూవీ అద్దరిపోయింది కదా. చాలా బాగుంది, మీతో చూడడం ఇంకా బాగుంది. అమ్మాయిలు బేసిక్గా కామ్గా సైలెంట్గా చూస్తారు, కానీ మీనేటండి బాబు, పక్కన స్పీకర్లు కూడా పనికి రావట్లేదు. ఎంతైనా పవర్ స్టార్ లేడీ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అబ్బో, అరే సిగ్గుందరా నీకు? సిగ్గుందా నీకు? ఏదో యాక్సిడెంట్ అయిందన్నావు కదరా, మూవీకి ఎలా వచ్చావు? నువ్వేంటి అసలు ఒంట్లో బాగాలేదన్నావు? నీకు ఆయన చూడగానే జ్వరం పోయిందా? ఈ నాటకాలన్నీ నాటకాలన్నీ తనతో తనతో సినిమాకి సినిమాకి వెళ్ళాం కదా? వెళ్ళడానికా? ఛీ! నేనైతే రాడ్ సింగిల్ కానీ అసలు సిగ్గే లేదు. ఇంత అందమైన అమ్మాయిని చూడగానే అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మీకేమైందండి? ఇంత లక్షణంగా ఉన్నారు కదా. అంటే అవి నాన్నలందరూ వాళ్ళ కూతుర్ల ఇష్టాల గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా దగ్గరగా ఉన్న వాళ్ళ బావలకో ఇచ్చి లేదా దూరంగా ఉన్న అమెరికా వాడికో ఇచ్చి పెళ్లి చేస్తున్న రోజులవి. సరే నాన్న. ఏంటి నీ ఫోన్ బిజీ వస్తుంది? మా నాన్నే మా బావకిచ్చి పెళ్లి చేసేస్తా అంటున్నారు. కంగ్రాట్స్, చేసేసుకో. అలా కాదే, నాకు మా బావ అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వెవరిని లవ్ చేయవు, మీ నాన్న చూసిన వాడిని చేసుకోను అంటావు. అవ్వద్దు బువ్వ వద్దు అంటే ఎలాగే? ఆ? అది అవ్వ కావాలి బువ్వ కావాలి కదా. అంటే నువ్వు లవ్ మ్యారేజ్ వద్దు అరేంజ్ మ్యారేజ్ వద్దు అంటున్నావు కదా, అందుకే అలా చెప్పా. నాకు డౌట్, నీకు మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదా? చచ్చా, అలా ఏం కాదే, కానీ తను నచ్చాలి కదా. నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలంటే లవ్ మ్యారేజ్లోనే అవుద్ది. ఎలాగో నీకు ఆ అదృష్టం లేదు. నా మాట విని వచ్చిన వాడినే చేసేసుకో. అదేంటి అలా అంటావు? మరి నాకెందుకో నీకు లవ్ ఫీలింగ్ కలిగించే హార్మోన్సే లేవనిపిస్తుంది. ఉన్నవి చాలే, నువ్వు కొత్త డౌట్స్ ఏం సృష్టించకు. అలా నిజంగానే నాలో ఆ హార్మోన్స్ ఏం లేవా అని డౌట్తో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మా చెల్లి పక్కన ఉన్న సిద్ధుని చూడగానే నా హార్ట్ బీట్ ఏదో తమన్ బీట్స్ వాయించినట్టు చాలా గట్టిగా కొట్టుకుంది. అలా జరగడం నాకు అదే ఫస్ట్ టైం. ఏంటి నిజంగా అంటున్నావా? నువ్వు డేట్కి వెళ్ళడం ఏంటి? అది ఇంత సడన్గా? ఇంతకీ ఎవరితో? సడన్గా ఏం కాదే, మొన్న చెప్పానుగా మా మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూప్లో ఒక అబ్బాయితో చాట్ చేస్తున్నా అని. కొంచెం బాగానే కనెక్ట్ అవుతున్నాడు, అందుకే వెళ్తున్నా. ఫ్యాన్స్ గ్రూప్లో కలిసిన అబ్బాయితో డేటింగ్ ఏంటి? ఒసే ముసలమ్మ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్ అయితే సరిపోదమ్మా, ఆయనలాగే ట్రెండ్ కూడా సెట్ చేయాలి. అబ్బో, సరే సరే, తనే కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తా. సర్లేవే, ఎంజాయ్, బాయ్. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా సిద్ధు ఉంటున్న ఫ్యాన్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత టికెట్స్ కావాలని గ్రూప్లో మెసేజ్ పెట్టాను. నేను వేసిన రాయి సరిగ్గానే తగిలింది, కానీ ఒసే, నాకు భీమ్లా నాయక్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి 2 టికెట్స్ దొరికాయి. చాలా కష్టపడ్డా, పొద్దునే రెడీగుండు, వెళ్దాం. వస్తే సారీనే, నాకు అసలుకి ఒంట్లో బాగాలేదు, సో నేను రాలేనే. అదేంటి అలా అంటావు? పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్వి, ఆయన మూవీ FDFS చూడనంటావేంటి? హెల్త్ బాగాలేనప్పుడు ఇంకేం చేయగలమే. సరేనే, టేక్ కేర్, బాయ్. అంటే నేను మీకు నచ్చానా? హ్మ్. అంటే నా ఫ్రెండ్ అను అలా కదా మీరు? హ్మ్. అను ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు మిమ్మల్ని నేను చూడలేదు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నవేవే మీరు అనుకు చెప్పకూడదు. ఎందుకు? అదంతే, ప్రామిస్ చేయండి.
పవన్ కళ్యాణ్ మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఖుషి. ఓ, అయితే మీరు రొమాంటిక్ అన్నమాట. నేను ఇంకా దద్దమ్మేమో అనుకున్నాను. నన్ను ఇప్పుడు దాకా ఎవరు అలా అనలేదు. ఏమని? దద్దమ్మనా? కాదు, రొమాంటిక్ అని. ఓ, అయితే దద్దమ్మ అని ఉంటారు. ఓ, అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రేమలో పడ్డ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నమాట. అంతే అంతే. నాన్న చెప్పండి. ఆ అబ్బాయి సెటిల్ అవగానే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా. ఆ అబ్బాయి చాలా మంచోడు, మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అట కదా. సో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ నాన్న. ఒసే, ఏం చేసావే? మరి అను అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. బా, చెప్పవే ఏం చేసావో. ఏముంది, మీరు స్టార్ట్ చేయకముందే నాన్నకు కాల్ చేశా. నాన్న అంతా విన్నారు, అందుకే నీకు కాల్ చేశారు. సో మనం రికమెండ్ చేయడం వల్లే సార్కి నీకు మొగుడుగా జాబ్ వచ్చేసిందన్నమాట. అంతే, సింపుల్. చాలా థ్యాంక్స్ అను. థ్యాంక్ యూ అను. నీకు చెప్తే నీ పీత బ్రెయిన్ వాడి ఎక్కడేదో పెంట చేస్తావేమో అనుకున్నాను. కానీ సైడ్ ట్రాక్లో వెళ్ళే నా లైఫ్ని రైట్ ట్రాక్లో పెట్టేంత తెలివి ఉందని అయితే అనుకోలేదు. అంతొద్దమ్మా, నీకు హెల్ప్ చేసింది ఈ థ్యాంక్స్ చెప్తావని కాదు. మరి అంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా తెలియదు కదే. అచ్చా, నువ్వేమన్నా ఏమైనా చెప్పి చేస్తున్నావా ఏంటి? కబుర్లు చెప్తున్నాడు. సో నాకు మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా ఉంటుంది. సర్లే కానీ నీకు బాయ్ ఫ్రెండ్ ఎలానే? అంటే అది సిద్ధు ఇంకా దగ్గరగా ఇంకా లే, ఏంటి ఇదంతా కళ? లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటి బాను, వీకెండ్ టైంలో కూడాను? ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్ అది? వీకెండ్ టైంలో కూడా పొద్దున్న లేకమంటావేంటా జాబ్ అని. చేసే వాళ్ళకి వీకెండ్ ఉంటుంది, మీలా పని పాట లేని వాళ్ళకి ప్రతిరోజు వీకెండే కదా. ఎందుకు బాను కళ్ళు అంత క్యూట్గా ఉంటావు, బయట ఎంత నాటుగా బిహేవ్ చేస్తావు? ఇందాక నీకు నాకు పెళ్ళైనట్టు కళ్ళొచ్చింది తెలుసా? నెక్స్ట్ ఘట్టంకి వెళ్ళేలోపే లేపేశావు. జీవితం అంతా కల్లోనే గడిపేస్తే ఆ కళ కూడా నిజంగానే కల్లాగా మిగిలిపోద్ది. ఎందుకు, నేను నైటే కదా అను అంతా సెట్ చేసింది. ఈవెన్ మీ డాడీ కూడా ఒప్పుకున్నారు కదా. అది నీకు జాబ్ వస్తే మన ఇద్దరికి పెళ్లి సెట్ చేస్తారు. ఒకవేళ రాకపోతే? అయినా సెట్ చేస్తారు, కాకపోతే మా బావతో. అయినా ప్రేమించిన దానివి, నీకే నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పు? సిద్ధు, అట్లీస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉందా నీకు జాబ్ వస్తుందని? మరీ సడన్గా అడిగితే ఏం చెప్తాను చెప్పు? అందుకోసమే కొన్నిసార్లు మనం దేవుడి మీద భారం వేయాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్దామంటున్నాను. లేచి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. లే త్వరగా. అవును, దేవుడిని ఏం కోరుకున్నావు? అలా దేవుడి దగ్గర కోరుకున్నా చెప్పకూడదు. పోనీ వాట్సాప్ చేయి. వాట్సాప్ కూడా చేయకూడదు అనమాట. మీ చెల్లికి మన విషయం తెలిసాక ఇంకెప్పటికీ మనం కలవలేమేమో అనుకున్నా. అవునరా, నేనైతే మా బావతో పెళ్ళని ఫిక్స్ అయిపోయాను. కానీ అదేంట్రా అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది? ఏదైతే ఏంట్లే, మీ నాన్న ఒప్పుకున్నారుగా, అది చాలు. చెప్పాలంటే నాకు ఇప్పుడే చాలా భయంగా ఉంది. నువ్వు ఫాస్ట్గా జాబ్ తెచ్చుకుంటే ఓకే, అలా కాకుండా తమరు లేట్ చేస్తే మా నాన్నకి నీ మీద నమ్మకం పోయి మా బావకి ఇచ్చి పెళ్లి చేసినా చేసేస్తారు. టెన్షన్ తీసుకోకు బాను, మా అబ్బాయిల గురించి తెలుసు కదా. ప్రేమించిన అమ్మాయి కోసం పెద్ద పెద్ద తాజ్మహల్లే కట్టిస్తాం. ఆఫ్టర్ ఒక చిన్న జాబ్ సంపాదించలేమా? చూద్దాం తమరేం చేస్తారో. చూడు, మా తల్లి లేచిందో లేదో. అదే లేచే ఉంది. మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టున్నారు? గుడికి. పీస్ కోసమా, ప్రైవసీ కోసమా? ప్రసాదం కోసం. అబ్బో, మెల్లమెల్లగా నువ్వు కూడా వీళ్ళ తయారవుతున్నావుగా. నీ ఈరోజు నీకు ఫోన్ కాల్స్ ఏం రాలేదా? ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టాను, ఎందుకులే గుడిలో అని. వాట్సాప్ ఓపెన్ చేయి. ఎందుకే? మొత్తం మన ఫ్యామిలీ గ్రూప్లో అంతా నీ టాపిక్కే. దేనికి? దేనికంటావేంటే, మీ ఇద్దరి పిక్స్ గ్రూప్లో పెట్టి వీడికి సెట్ అవుతాడా సెట్ అవ్వడా, సేమ్ క్యాస్టా కాదా, ఈడు జోడు ఎలా ఉంది, ఫ్యామిలీ ఆక్యుపేషన్ ఏంటి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వీడి జాబ్ ఎలా ఉంది, నీకైనా శాలరీ ఎక్కువ తక్కువ, ఇవన్నీ అడుగుతున్నారే.
వీడికి ఇంకా జాబే లేదని పాపం వాళ్ళకి తెలియదు. అసలు ఈ విషయాలని వాళ్ళకిలే తెలిసే? నువ్వేమని చెప్పావా? లేదే, నాన్నగారు బావకి చెప్పాడంట. ఇంకేముంది, బావ ఊరంతా ఫ్రీగా చాటింపేశాడు. మీ ఇద్దరి పెళ్లికి శుభలేఖలు కూడా అవసరం లేదు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా? హ్మ్? ఎన్నో ఏళ్ళుగా ఇన్యాక్టివ్లో ఉన్న మన ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్ అందరూ మీ ఇద్దరి విషయం తెలుసుకోగానే మొత్తం యాక్టివ్ అయిపోయారు. మేమిద్దరం ఫ్రెండ్స్ కదా, ఇంకేముంది, ఈజీగా వీడి ప్రొఫైల్ ఓపెన్ చేసి పిక్స్ అన్నీ చూస్తున్నారు. మీ గుడికెళ్ళి వచ్చేలాగా ఇంత జరిగిందా? ఇదేంటి బావ ఫోన్ చేస్తున్నాడు? ఏంటి బావకు కూడా భయపడుతున్నావు కామెడీగా? లిఫ్ట్ చెయ్యి. బాను, హా బావా. ఏంటి బాను ఇలా చేసావు? నేను నిన్ను ఎంతలా లవ్ చేసాను తెలుసు కదా, ఇలా చేసావేంటి? అయినా నాలో లేనిది వాళ్ళు ఏముంది బాను? చూడ్డానికి పని పాటలేని బేవర్స్లా ఉంటాడు. బావా అంటే అది, నేను చెప్పేది ఒకసారి విను బావా. వద్దు బాను, ఇంకా చాలు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా సుఖంగా ఉండాలి, నాకంతే చాలు. బాయ్. ఎవడే ఈడు? అంటే అది కాదు సిద్ధు. ఇదిగోనే నెక్స్ట్ పార్టిసిపెంట్ మన అత్తయ్య. హలో. ఓయ్ బాను, అక్కడెవరో లవ్ చేసావంట కదా, నిజమేనా? ఇక్కడ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అంటే అత్తయ్య, నేను చేస్తే చేసావు కానీ మంచోని చేయొచ్చు కదమ్మా. అబ్బాయి మరి కోతిలా ఉన్నాడు. హలో పిన్ని. బాను, ఎవరది? అదే పిన్ని, ఇందాక కోతిలా ఉన్నారన్నారు కదా, ఆ కోతిని. ఆ బాబు నువ్వా? హా. మీ జోడీ చాలా బాగుందమ్మా. ఓహో, ఆల్ ది బెస్టే. థ్యాంక్ యూ పిన్ని. ఇలా పగబడ్డారేంటి మీ వాళ్ళు నా మీద? ఇప్పుడు కానీ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నేరాలు ఘోరాల్లో హెడ్లైన్స్ అవుతానేమో నేను. అది కాదు. ఏంటే కాదు? జాబ్ లేదంటే జాబ్ లేని మనుషులు కదా, వాళ్ళకి మాత్రం మనసులు ఉండవా? వాళ్ళు మాత్రం ప్రేమించరా? వాళ్ళు మాత్రం పిల్లకనరా? ఈ అబ్బాయిగా పుడితే బాధనేంటో తెలుసా? ఒకవేళ సింగిల్గా ఉన్నాడు అనుకో, వీడికి ఏం చేత కాదు, వీడికి పని పాటలేదు, అందుకోసం ఇలా ఉన్నాడంటారు. అదే ఒకవేళ వీడికి కానీ అమ్మాయి పడిందే అనుకో, వీడికి ఎలా పడిందిరా అని ఆ ఊరు ఈ ఊరు మొత్తం టామ్ టామ్. మా మీద ఒకటే ఏడుపు. పెళ్ళికి ఒప్పుకుంటే ఒక బాధ, ఒప్పుకోకపోతే ఇంకో బాధ. అబ్బాయిలకి జాబ్ లేకపోతే ఎంత హీనంగా చూస్తారో తెలుసా? అందుకే చెప్తున్నాను, ఇంకో 2 నెలల్లో నాకు కానీ జాబ్ రాకపోతే పోతే ఏముంది, వచ్చేదాకా ట్రై చేస్తాను. నీకు అందుకే రా సిగ్గులేదని చెప్పింది. అయినా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నా ఫ్రెండ్ వాడి కంపెనీలో రిఫరెన్స్ ఇస్తాడని చెప్పాను కదా, ఆ జాబ్ వస్తే మొత్తం సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు అర్థమైంది కదా మన ఇంట్లో సిచ్యువేషన్. నువ్వైనా జాగ్రత్తగా ఉండు. దాని గురించే చెప్దాం అనుకుంటున్నాను అక్క. చెప్పు. చెప్పడం కాదు, డైరెక్ట్గా చూపిస్తా. ఓ, మొత్తం అంతా పెన్ డ్రైవ్లో పెట్టావా? రే, నువ్వు మూస్తావా? అక్క, నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు హ్యాపీగా లివింగ్లో ఉంటున్నావు, కొంచెం నా గురించి కూడా ఆలోచించచ్చు కదే. నీ లవ్ మ్యాటర్ కూడా నాన్నతో చెప్పాలి, అంతేనా? ఓసేయ్, నీ మ్యాటర్ నాన్నకు నేను చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ నువ్వు నా మ్యాటర్ చెప్తావా? మరేం కావాలి నీకు? అక్క, నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడికి వస్తాడంట. నువ్వు సిద్ధ ఒక రూమ్లో, నేను నా బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్లో, ఇద్దరం కలకాలం చిలక గోరింకలా ఉండిపోదామే. ఇదేమో నిల్ అనుకుంటున్నావా, లాడ్జ్ అనుకుంటున్నావా? ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకురావడానికి? అబ్బా, నువ్వేం తీసుకురాలేదా? మీరు వేసిన స్కెచ్తో పోలిస్తే ఇది చాలా బెటర్. వద్దే బాబు, ఇప్పుడే బయట వీడిని మన ఇంట్లో చూసి ఎవరో అని అడుగుతున్నారు. అన్నయ్య అని చెప్పి కవర్ చేస్తున్నాను. అన్నయ్య? బావనైనా చెప్పొచ్చు కదే. ఫస్ట్లో బావానే చెప్పాను రా, కానీ ఎవరూ నమ్మట్లేదు. అందుకే ఇంకా అన్నయ్య అని చెప్పి మేనేజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు నేను అన్న చెల్లిలాగా ఉన్నామా? ఛీ, తినమ్మా జీవితం. ఒక మాస్ అబ్బాయి క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తే ఇన్ని దారుణాలు జరుగుతాయా? నేను లవ్ చేసినప్పుడు కూడా ఇన్ని కష్టాలు పడలేదు కదే. ఇప్పుడు జనాలను ఒప్పించుకోవడానికి ఐస్ క్యూబ్స్ కారిపోతున్నాయి. అందుకే నాలాగే నేను క్లాస్ అబ్బాయి లవ్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్యాకేజ్ ఎంతో తెలుసా? 7 lakhs. నువ్వు ఊరుకోవచ్చుగా మధ్యలో. అయినా నువ్వు బుద్ధిగా జాబ్ చేసుకోకుండా నీకెందుకు ఇవన్నీ? ఆ. చూస్తున్నావు కదా మా కష్టాలు ఆల్రెడీ. ఫస్ట్ మాదవ్వని, ఆ తర్వాత నీది ఆలోచిద్దాం. అంటే ఏంటి ఇప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ రాకూడదు అంతేనా? చెప్తానే, రేపటి నుంచి మీ ఇద్దరికి ప్రైవసీ ఎలా దొరుకుతుందో నేను చూస్తాను. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? పట్టించుకోదన్నా కదా. అదేం కాదు బాను, వాళ్ళందరూ అంటున్నారని కాదు, కానీ నాకు అదే అనిపిస్తుంది. నేను నేను లవ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ నువ్వు నన్ను లవ్ చేయడానికి ఒక్క రీజన్ కూడా లేదు. రే, అమ్మాయిని చూడరా, దీని అమ్మ అదిరిపోయింది కదా. పక్కన చూడు, బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు.
వాడికి అంత లేదురా, అన్నయ్య అనుకుంటా. కాదురా, చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ లానే ఉన్నాడు. వీడేంటి ఇలా వస్తున్నాడు? వీడి బాయ్ ఫ్రెండ్లా ఉన్నాడు అనేది ఎవరు భయ్యా? నేనే. థ్యాంక్స్ భయ్యా, అట్లీస్ట్ నీకైనా బాయ్ ఫ్రెండ్లా కనిపించాను. ఇంకొకడు అన్నయ్య, అది నువ్వే కదా? నాకు థ్యాంక్స్ చెప్పకు బ్రో. తగ్గు, నీతో కొంచెం మాట్లాడాలి. పేరేంటి? మోడల్. మోడల్. సర్లే, నీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఉంటారు, నువ్వు మాత్రం సింగిల్గా మిగిలిపోతావు. దీనమ్మ జీవితం ఈ సింగిల్ బతుకు నా వల్ల కాదనుకొని దొరికిన ప్రతి అమ్మాయిని ట్రై చేస్తావు, కానీ ఒక్క అమ్మాయి కూడా నీకు దాకదు. దీనమ్మ ఏంట్రా ఈ జీవితం, ఒక్క అమ్మాయి కూడా దాకట్లేదు ఎలారా అనుకునే టైంలో ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే, వా దేవుడా ఈ జన్మకి చాలు, ఈ ఒక్క అమ్మాయి నాకు చాలు అనుకునే టైంలో చుట్టుపక్కల ఉన్న కుక్కలందరూ ఈ అమ్మాయి వీడికి ఎలా పడిందిరా, వీడు అసలు బర్తే కాదని ప్రతి నిమిషం వీడికి బిసిగిస్తుంటే నిజంగా నేను వర్త్ కాదేమో అని ఫీల్ అయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్రేకప్ చెప్తాను. ఎవరింట్లో వాళ్ళు ఏడుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మేము హ్యాపీగా ఉండేవాళ్ళమేమో. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఊరకుక్కలు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన వచ్చిన ఆ ఊరకుక్కలు ఎవరు? మేమే. ఇప్పుడు చెప్పు, నువ్వు మనిషివా ఊరకుక్కవా? మనిషినే. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? చేసిన తప్పుకు సారీ చెప్పాలి. మరి చెప్పి. సారీ అన్నయ్య. సారీ అక్క. నీకు ఇంకా మ్యాటర్ అర్థమైనట్లేదు, మళ్ళీ మొదలెట్నా? వద్దు వద్దు వద్దు. సారీ అన్నయ్య. సారీ వదినా. మొత్తానికి లైన్లోకి వచ్చావు. సరే తమ్ముడు, వెళ్తాం మరి. సాయిరామ్. ఓకేనా? ఇప్పుడు హ్యాపీయేనా? చాలా హ్యాపీ. ఒక ఇంటికి ఇల్లు రకం అల్లుడిగా వచ్చి నేను కష్టాలు ఉండవేమో. దాని గురించి ఎక్కువ ఆలోచించద్దన్నా కదా సిద్ధు. నీకే, నువ్వు బాగానే చెప్తావు, కానీ అంటుంది నన్ను కదా. ఆ బాధ ఏంటో నాకే తెలుస్తుంది. ఇలారా. అవును, నీకు డాన్స్ చేయడం ఇష్టం లేదు కదా? లేదు. ఎందుకు చేస్తున్నావు? నీకు ఇష్టం కదా. ఇది సరిపోదా? ఇప్పటి వరకు నువ్వు నీ కోసం కానీ నీ ఫ్యామిలీ కోసం కానీ ఏ జాబ్ కోసం ట్రై చేయలేదు. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం, నా కోసం, నీకు ఇష్టం లేకపోయినా జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. ఏ అమ్మాయి కన్నా ఇంతకన్నా ఏం కావాలి సిద్ధు? నా లైఫ్లో హ్యాపీ డేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యో తెలుసా? నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే. నాకు నీకన్నా ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళెవ్వరూ నాకు వద్దు. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. చలిలో కూడా మీ ఇద్దరికి బాగా వెచ్చగా ఉన్నట్టుంది. ఫెవికాల్ అతుక్కుపోయారు. దూరం జరగండి. చచా, అదేం లేదను, నీ గురించే చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నాం. అవునా? అబచ్చా, ఏంటో అది. ఎలాగో త్వరలో మీ అక్కని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతావు కదా, ఆ తర్వాత నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ని ఎలా కలపాలా అని. ఏంటి, మీ ఇద్దరు ముద్దపప్పు ఆవకాయల ముడేసుకొని ఏ టాపిక్ దొరక్క నా గురించి మాట్లాడుకుంటున్నారా? అబ్బాబాబాబా, నేనంటే ఎంత ప్రేమరా మీకు? అవునను, చాలా ప్రేమ. ఇంక లాక్కరా, తెగిపోద్ది. అయినా మేడం గారు నిన్నే ఆర్డర్ వేశారు కదా నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి రాకూడదు అని. అంటే ఇప్పుడు నేను మా వాడు, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా అని సాడ్ సాంగ్స్ పాడుకుంటే, మీ ఇద్దరు మాత్రం ఆషిక్ బనాయా అని రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటారా? అంత లేదమ్మా. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేంత వరకు మీ ఇద్దరు హగ్ చేసుకోవడం కాదు కదా, అట్లీస్ట్ టచ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. రే, కొంచెం దూరం జరుగు. ఇంకా జరుగు. ఏది, ఇప్పుడు మాట్లాడుకోండి. నా గురించి మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి, నేను కూడా వింటాను. మాకు ఇప్పుడు మూడ్ లేదు. హలో, ఫోన్ పక్కన పెట్టి ముందాడు. నువ్వు ఒకవేళ ఓడిపోతే అలగడాలు, బొంగుముద్దు పెట్టుకోవడాలు లాంటివి చేయకూడదు. అంత సీన్ లేదు. ఫస్ట్ నువ్వు ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండేలా చూసుకో. నిన్ను ఓడించడానికి నా కుడి చేయి కూడా అవసరం లేదే, ఎడం చేయి ఒక్కటి చాలు. అచ్చా, మరి నేను గెలిస్తే నువ్వు నన్ను 2 minutes నాన్ స్టాప్గా పొగడాలి. ఏంటిది బెట్టా? డౌటా? బెట్లా లేదు. నేను 2 minutes పొగడాలంటే పెద్ద పనిష్మెంట్ లానే ఉంది.
చాలా అబద్ధాలే ఆడాలి. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు సిద్ధు. సరే, నువ్వు ఒకవేళ ఓడిపోతే నన్ను ఎక్కడి నుంచి పై వరకు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. నాకేదైనా ఓకే, ఎందుకంటే గెలిచేది నేనే. సోదాపు, దమ్ముంటే నన్నాపు. ఆడు. ఏంటి ఈ గేమ్ ఆడుతున్నారు? బుర్రున్నోళ్ళు ఇలాంటి గేమ్సే ఆడతారు. అవును, మరి మీరెందుకు ఆడుతున్నారు? హిహి. రే సిద్ధు, రారా పబ్జి ఆడుకుందాం. ఏంటి ఎప్పుడు చూసినా పబ్జి పబ్జి చిన్నపిల్లల్లాగా? నువ్వంటే ముసలిదానిలో ఆలోచించి అలానే అయిపోయావు. కానీ మేమిక చిన్నపిల్లలమే. రారా సిద్ధు. సరే. అబ్బో, ఒక 10 minutes గేమ్ అయిపోతుంది. నువ్వు కూడా చేయి తెచ్చుకొని వచ్చి కూర్చో, ముగ్గురు ఆడదాం. ముగ్గురు ఆడడానికి ఇదేమన్నా క్యారం బోర్డా? అది కూడా తెలీదు. పైగా స్టేట్ ఛాంపియన్లా ఆడేస్తున్నావు. వచ్చి కూర్చుంటే ఇద్దరం కలిసి ఆడదాం అంటున్నాను నేను. రే, నాకు ఇలాంటి గేమ్స్ అంటే చిరాకు. నువ్వు వస్తే పబ్జి ఆడదా. హే, సోదాపు. నువ్వు ఫస్ట్ చెప్పేయి, నువ్వే ఇప్పుడు. సరే. ఇప్పుడు వస్తున్నావా లేదా? సిద్ధు, నువ్వు వెళ్తే కనుక మంచిగా ఉండదు. నువ్వు వస్తున్నావా లేదా? అది నువ్వు వెళ్తే చూడు అస్సలు బాగోదు. అరే, పబ్జి ఆడదామన్నా నేను. లేదు నువ్వు చేస్తా. ఆపండి. అమ్మో, ఇద్దరు ఇలా ఆడేసుకుంటున్నారేంటి? అను, ఒక 10 minutes గేమ్ అయిపోతుంది. ఆడేసి వచ్చేస్తాను, మధ్యలో ఉంది కదా. ఏరా, 4 years నుంచి ఉన్న మన ఫ్రెండ్షిప్ కన్నా నిన్న కాక మొన్నొచ్చిన నీ లవరే నీకు ఎక్కువైపోయింది కదా. అంతేలేరా, ఎంతైనా రేపటి నుంచి మీరు ఒకే ఫ్యామిలీ వాళ్ళు, మేమే పరాయి వాళ్ళం. అసలు ఫ్రెండ్షిప్ బాను, వెళ్ళి గేమ్ ఆడేసి వస్తాను, వెంటనే అయిపోతుంది, ఓకేనా? బాను బాను, అది ఎక్కడికి పోదులేరా. మళ్ళీ హచ్ కుక్కలో నీ వెనకే వస్తుంది చూడు. నువ్వు హ్యాపీయే కదా. నాకెందుకో బాను కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి, ఆ మంచితనానికి తనకన్నా నీకు మంచి అమ్మాయి వస్తుందిరా. నా మాట నమ్ము. నువ్వు చెప్పినవన్నీ నిజమేననుకో, కానీ నిన్ను మాత్రం నమ్మనే. నీ బాయ్ ఫ్రెండ్ ఇంటికి రప్పించడానికి ఎంతకైనా తెగిస్తావు. అది కాదురా సిద్ధు, నేను నిజం చెప్తున్నా. అమ్మ తల్లి, నాప్టోల్ యాడ్ అయినా వింటా కానీ నువ్వు చెప్పే సోది మాత్రం విన్ను. పద వెళ్ళి పబ్జీ ఆడుకుందాం. రీ చంపురావాణ్ణి, చంపురావాణ్ణి. అటు చంపుతున్నాడు, ఆగే. వస్తుంది ఏంటి ఇప్పుడు చూడరా, ఏం చేస్తాను. రే సిద్ధు, పాపం బాను ఏం తోచకుండా ఒంటరిగా ఉంటుందేమోరా. పాపం వెళ్ళి తనతో టైం స్పెండ్ చేద్దామా? ఇప్పుడేం అక్కర్లేదు కానీ ముందు గేమ్ కంప్లీట్ చేయి. వస్తాయి వెనక నుంచి ఎవడో వస్తున్నాడు చూడు. చూడవే, ఎవడో వస్తున్నాడు వెనక నుంచి. పాపం బోర్ ఫీల్ అవుతుందేమోరా. బొక్కలే, అదేదో మూవీస్ చూసుకుంటూ ఉంటది, దానికి ఎందుకు. వస్తాయి రివైవ్ ఇవే. పోనీ నేను ఇవ్వనా రివైవ్? నువ్వెలా? బాను ఎప్పుడు వచ్చావు? బొక్కలే, మూవీస్ చూస్తూ టైం పాస్ చేస్తుంది అన్నప్పుడే వచ్చాను. ఓ అప్పుడా, ఇరికించావు కదే. అమ్మయ్యా, ఇక్కడ నా పని అయిపోయింది. ఆల్ ది బెస్ట్ రా సిద్ధు. అయిపోయాడు. అది కాదు బాను, నేను ఏది చెప్పేది కాదు సిద్ధు, ఓన్లీ పాపం ఫీల్ అయ్యేవేమో. నీ దగ్గరకు వస్తే బొక్కలేని తీసి పాడేస్తావా? అయినా నీకు ఈ మధ్య నేను బాగా లోకు అయిపోయాను. ఈసారి నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. అది కాదు బాను, నేనేదో తను కూల్ చేయడం అలా అన్న అంతే. సీరియస్ చూస్తుంది, ఎలా కూల్ చేయాలి? వెదర్ చాలా కూల్గా ఉంది కదా, మనం మంచి రొమాంటిక్ వాక్ వేద్దామా? ఆకలేసినప్పుడు అరిటాకు, ఆకలి తీరిపాక ఎంగిలాక. పోయి పబ్జీ ఆడుకో, రొమాంటిక్ వాక్ కావాలంట. అది కాదు బాను, నేను హా చెప్పేది బేబీ, కాస్త వినొచ్చు కదా. వినిపిస్తుందా? హా సంజయ్, చెప్పా కదరా వీళ్ళది మనలా స్ట్రాంగ్ లవ్ కాదు అని. పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకో 2 daysలో బ్రేకప్పే. ఆ తర్వాత బ్లాకింగ్లు, నిబ్బా స్టేటస్లు, అంతే. ఎంతైనా మనలో అందరూ ఉండలేరు కదరా. చూసావా బాను దాని డబుల్ యాక్షన్? నువ్వు వస్తున్నట్టు చూసి నన్ను ఇరికించింది. నేను వస్తున్నట్టు నీకు తెలీదా? చూడలేదు బాను, నేను చూడలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ తెలిస్తే ఏమనేవాడివి? చూసుంటే నీకు తెలుసు కదా. తెలీదు, చెప్పు. ఒకవేళ చూసుంటే నేను నైస్ చేయడం కోసం పబ్జీ వద్దు బాగున్నాయే ముద్దని నీ దగ్గరకు వచ్చేవాడిని. ఓ, అంటే నేను ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలాగా, అంతేనా? చచ్చా, అలా కాదు బాను, తన నా వీక్ పాయింట్ మీద కొడుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానో తనకు అంతా తెలుసు, అందుకోసమే ఇలా. ఏంటి, నీ గురించి నాకన్నా దానికి బాగా తెలుసా? అంటే మా అబ్బాయిల గురించి లవర్ కన్నా బెస్ట్ ఫ్రెండ్కే ఎక్కువ తెలుస్తుంది కదా. అవును, ఇప్పుడిప్పుడే నీ గురించి బాగా తెలుస్తుంది. నువ్వు కోపడినంటే నీకు విషయం చెప్తాను. చెప్పు.
నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఫస్ట్ పాయింట్కి రా సిద్ధు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మనం గొడవ పడకుండా ఉండాలంటే అను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోమని చెప్పొచ్చు కదా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిన్నే అనవసరంగా తీసుకొచ్చానని. అది కాదు బాను, బాను హా సంజయ్, వీళ్ళు చాలా ఫాస్ట్ రా. 2 days కూడా కలిసి ఉండేలా లేరు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడే బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదే, ఏదో పుట్టగొడుకు ఫేస్ వేసుకొని. పీకినవలే కానీ వెళ్ళి బ్రతిమాలుకో నీ భానుమతిని. ఛీ, జీవితం. బాను, బాను ప్లీజ్ బాను, ఇంకెప్పుడు నేను దాంతో వెళ్ళను నాకు ప్లీజ్. అసలు మూడ్ బాలేదు సిద్ధు. నువ్వు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఫస్ట్ నన్ను ఒంటరికి వదిలేసి. సరే నీ ఇష్టం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? కొంచెం కూడా ఓదార్చావా? దగ్గరికి తీసుకోవా? అదేంటి బాను, నువ్వే కదా వెళ్ళిపోమని చెప్పావు. వెళ్ళిపోమన్నా కూడా నేనుంటే ఎలంకాలు చెప్తూ కొడతావేమో అని. అంతే, నీకెంత చెప్పినా అర్థం కాదు. అన్ని బొట్టు పెట్టి చెప్పాలి. ఇప్పుడు వెళ్ళిపోమందంటే దగ్గరికి వెళ్ళాలా? ఏం చేస్తున్నావు? అంటే హగ్ చేసుకుందామని. అది నేను చెప్పక ముందు చేయాలి సిద్ధు, చెప్పిన తర్వాత కాదు. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు కొంచెం ఫ్రీ స్పేస్ కావాలి. నా మూడ్ ఆఫ్లో ఉంది. వెళ్దామా? వద్దులే. ఏమైంది? అంటే వెళ్ళాలా ఉండాలా అనే కన్ఫ్యూజన్లో. మారు ఛీ. వీళ్ళెప్పటికీ అర్థం కారు. ఏరా లోపల వరల్డ్ వార్ అయినట్టుంది. వసే మీ అక్కేమైనా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పే వచ్చిందంటనే. ఒకసారి దూరం వెళ్ళమంటది, దూరం వెళ్తే మళ్ళీ దగ్గర రమ్మంటది, దగ్గర ఉండి మళ్ళీ దూరం వెళ్ళమంటది. ఒక అమ్మాయి లవ్ చేసింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో అదే అమ్మాయి చేతుల్లో బలవుతానని ఎప్పుడు అనుకోలేదే. ఛీ. ఏంటి నవ్వుతున్నావా? మీ అక్క చెల్లి కలిసి ఇద్దరు నాతో ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు చూడు, ఆడుకోండి. ఏదో పెంట మొహాలు వేసుకొని. వసే ఏంటి ఇది? నీకు నోటుదల బాగా ఎక్కువ కదరా, అందుకే ఎందుకైనా మంచిదని రికార్డర్ ఆన్ చేసా. ఛీ, కింద జన్మలో నువ్వు మీ అక్క ఇద్దరు రాబందులు అనుకుంటానే నన్ను పీకి తింటున్నారు. కొంచెం తగ్గమ్మా. ఇప్పుడు ఇది మా అక్కకి వినిపిద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? వసే చెప్పుకు బొబ్బులుగా అతుకున్నట్టు అతుకున్నావేంటే? అయినా ఈ సిద్ధిగడ్డ ఎవరికి భయపడ్డు? ఏం పీక్కుంటో పీక్కు. అవునా హ్మ్. అక్క, కొత్త మీమ్ వచ్చింది చూస్తావా? ఓకే, నాకు అర్థమైంది. ఏం చేయాలి చెప్పు. ఏముంది, మా వాడిని ఇంట్లోకి రానివ్వడానికి నిన్ను వాడుకుంటా అంతే. వసే వాడు నీకు ఏం మందు పోసాడే? వాడి గురించి పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తున్నావు. ఏదో ఒకసారి వాడి ఫోటో చూపి. ఫోటో ఏముంది లేరా, 2 రోజుల్లో వాడే ఇంటికి వస్తాడు కదా, అప్పుడు డైరెక్ట్ గా చూడొచ్చు. నీకు వాడి మీద ఉండే లవ్లో కాస్తైనా మీ అక్కకి నా మీద ఉండుంటే ఎంత బాగుండేదే. నా బతుకలాంటిది. సారీ సిద్ధు, ఇందాక పిచ్చిదానిలో బిహేవ్ చేశాను. అవును బాను. ఏంటి? అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటావో ట్రైలర్ చూపించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. నువ్వు ఊరికే మూడ్ ఆఫ్ అవ్వకు సిద్ధు. పద మనం మూవీకి వెళ్దాం. బా, ఎంత రొమాంటిక్గా మాట్లాడేవే ఎన్నాళ్ళకి. జాబ్ వచ్చేదాకా ఇంట్లోనే ఆడాలనుకున్నాను. సరే, అలా మూవీకి వెళ్ళి ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళి ఆ తర్వాత చల్లని గాలిలో చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అవునరా, చాలా బాగుంటుంది. నేను కూడా వస్తాను. సరేరా, మనం ఏ మూవీకి వెళ్దాం? లవ్ టుడే మూవీకి వెళ్దాం. లవ్ స్టోరీ అంట. లేదు లేదు, సర్దార్కే వెళ్దాం. ఏ లేదు, లవ్ టుడేకి లేదు, వెళ్దాం. సర్దార్కే వెళ్దాం. సిద్ధు, దేనికి లవ్ వెళ్దాము? టుడేకి వెళ్దాం. దాన్ని పట్టించుకోద్దురా, చెప్పు నీకేమనిపిస్తుందో. పొద్దున గేమ్ విషయంలో కూడా దాని మాటే విన్నావు. ఇప్పుడు లవ్ టుడేకి వెళ్దాం. లేదు లేదు, సర్దార్కే వెళ్దాం. లవ్ టుడేకి వెళ్దాం. వద్దు, సర్దార్కే వెళ్దాం. లవ్ టుడేకి వెళ్దాం. సర్దార్కే వెళ్దాం. లవ్ టుడే. రే, అమ్మాయిలను అర్థం చేసుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం బెస్ట్ రా. ముక్తో విముక్తో ఏదో ఒకటి దొరుకుద్ది. అరే నిజంగా రా. ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతా. హలో, ఎవరండి? రాంగ్ నెంబర్ కాల్ చేసినట్టున్నారు. ఎవరికో కాల్ చేయబోయి ఇంకెవరికో కాల్ చేసినట్టున్నారు. ఒకసారి చూసుకోండి. అయ్యో నిజంగా అండి, రాంగ్ నెంబర్ కాల్ చేసినట్టున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన ఏ అమ్మాయికి కూడా ఇంత స్వీట్ వాయిస్ లేదు. అంటే అదే, నాకు తెలిసిన ఏ అమ్మాయికి కూడా ఇంత స్వీట్ వాయిస్ లేదంటున్నాను. మీకు విషయం తెలుసా, కొన్నిసార్లు మనం రాంగ్ నెంబర్ కాల్ చేసిన రైట్ పర్సన్ కనెక్ట్ అవుతామంట. మీరు ఎక్కడుంటారు? అవునా, నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా అండి. హైదరాబాద్లో ఎక్కడ?
హే నేను కూడా ఫిల్మ్ నగర్లోనే ఉంటా. ఫిల్మ్ నగర్లో ఎక్కడ? నాది రోడ్ నెంబర్ 12. రోడ్ నెంబర్ 12లో ఎక్కడ? నాది ఫస్ట్ హౌసే అండి. మీరు కొంప తీసి రైట్ సైడ్లో ఉంటారా? నేను లెఫ్ట్ సైడ్లో ఉంటా. నా వెనకెలా? హాయ్ సిద్ధు, కనిపించానా? అంటే అది కొత్త నెంబర్ కదా. నేనేరా కొత్త సిమ్ తీసుకున్నా. ఫస్ట్ నీకే కాల్ చేశాను తెలుసా. వాయిస్ చేంజ్ రావాలనుకుంటా. నా వాయిస్ అంత స్వీట్గా ఉంది. బాను అంటే అది ఇందులో ఏముంది? గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉండగానే రోడ్ మీద వేరే అమ్మాయిలు చూడడం, ఇలా అమ్మాయిలతో సరదాగా మాట్లాడడం ఎప్పుడూ అబ్బాయిలు చేసే పనిలేగా. థ్యాంక్స్ బాను. ఇంతలా అర్థం చేసుకునే గర్ల్ ఫ్రెండ్ రావాలంటే ఎంత అదృష్టం చేసుకున్నాను. రేపు నీకు ఇంటర్వ్యూ ఉన్నట్టుంది కదా, ప్రిపేర్ అవుదామా? సరే పద. ఒక్క నిమిషం. ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్, ఒక భాను సిద్ధు, ఇలాంటి అమర ప్రేమికుల్ని విడదీయడం నీ వల్ల కాదు కదా, పైనున్న నీ తాత వల్ల కూడా కాదు. సిద్ధు, చెప్పు. వాయిస్ స్వీట్గా అనిపించిందా? అంటే అచ్చని ఇలాగే ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యా. అయిపోయిందా సార్ మీ ప్రోగ్రామ్? అయిపోయింది. హలో వెల్ ప్రోగ్రామ్కి అరగంట తీసుకున్నారు. ఇంకా రేపు జాబింగ్ కొడతారండి మీరు. తెలుసు కదా బాను, నాకు కోడింగ్ అంతగా రాదని. ఓ సార్కి మరి ఇంకేమొచ్చు? రాంగ్ కాల్స్ చేసిన అమ్మాయిలకి పులిహోర కలపడం వచ్చా? అదేంటి బాను, ఇందాకలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా అంత కూల్గా ఉన్నావు, ఇప్పుడు బైక్ సైలెన్సర్ లాగా అంత హీట్ ఎక్కిపోతున్నావు. దాని ముందు నిన్ను తిడితే నువ్వు లోకు అయిపోతావు అని చెప్పి తిట్టలేదు. ఇంకోసారి నేను పక్కనున్నప్పుడు ఇంకో అమ్మాయి బాను, నువ్వు పక్కనున్నప్పుడు వేరే అమ్మాయిని చూడడానికి అదే నేను చూడడానికి టైం సరిపోదు, ఇంకా వేరే అమ్మాయిని చూస్తానా? అంత ఎక్స్ట్రాల్ చేయకురా. నేను పక్కనున్న నీ కన్ను నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంకొక అమ్మాయి మీద ఉంటుంది. కోడ్లను పట్టుకునే వాళ్ళగా దొంగ చూపులు చూస్తుంటావు. నీ గురించి నాకు తెలీదా? అంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసా? ఇంకా నేను బాగానే మేనేజ్ చేశాను అనుకున్నానే. థ్యాంక్స్ బాను. నెక్స్ట్ టైం నుంచి అమ్మాయిని చూడడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు. రెండు పీకేననుకో. ఇన్నాళ్ళు నీకు చెప్తే ఇమ్మెచ్యూర్గా ఉంటుందని చెప్పలేదు. ఈసారి నుంచి నేను పక్కనున్నప్పుడు ఇంకొక అమ్మాయిని చూసావే అనుకో. నువ్వు పక్కనున్నప్పుడు వేరే అమ్మాయి నేను చచ్చినా చూడను. అంటే నేను పక్కన లేనప్పుడు చూస్తావా? హోసే పిచ్చి బాను, నువ్వు పక్కనున్నప్పుడు నేను అసలు బయటికే వెళ్ళను కదా. అవునా? చూద్దాం. బాను, నువ్వేమనుకోనంటే ఒక రిక్వెస్ట్. ఏంటి? అను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోవాలా? చచ్చా కాదు. ఒకవేళ నా చిల్లర వేషాలకి నీకు కోపం వస్తే ఇలా రూమ్లో పిలిపించి తిట్టవా? ఎందుకంటే ఆ గయ్యాల ముందు తిట్టావనుకో, మళ్ళీ మన ఇద్దరిని విడదీయడానికి ఆ కోడ్ బ్రెయిన్ యూజ్ చేస్తుంది. దాని తప్పేం లేదు. నీ నోటిదూల వల్లే అది వలవేకపోయినా ఇరుక్కుపోతున్నావు. ఫస్ట్ ఆ నోటిదూల తగ్గించుకో. 26 సంవత్సరాల నుంచి నోడుదోలా ఊరికే పోతుందా? కాస్త టైం పడుతుంది. చెప్పిన సోలు చాలే కానీ ప్రాక్టీస్ చేసుకో. ఏంట్రా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టున్నావు, సెల్ఫీ తీసుకుంటున్నావు. ఏంటి నువ్వు వచ్చావు? ఓహో, మా ఇద్దరి మధ్య కొత్త పథకాలు తెచ్చి గోడ కట్టాలనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా. మా ప్రేమను పునాదులతో చాలా గట్టిగా కన్స్ట్రక్షన్ చేసాం. ఎవడొచ్చినా కూల్చేదే లేదు. అది నాకు తెలుసులేరా. నువ్వెంత తింగరోడివైనా అది నేను వదలదని. అందుకే చివరిగా దాచుకున్న అస్త్రాన్ని వాడేద్దాం అనుకుంటున్నా. ఏంటి బతిమాలదాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా. నాన్నకి మీ గురించి ఏమైతే చెప్పొప్పించానో అవన్నీ అబద్ధాలని చెప్పి కోమాలు లేకుండా సాగుతున్న మీ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. అమ్మా తల్లి, నాకు ఈ జాబు వద్దు, లవ్ వద్దు. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతా. నాకు ఈ టెన్షన్లు ఎందుకే, నేను వెళ్ళిపో. ఏంటి ఆపవా? అంటే నువ్వు సీరియస్గానే అంటున్నావా అని. ఓసే, నా ఫేసే అంతే. నీ సీరియస్గా పెట్టిన కామెడీగానే ఉంటుంది. సరే, నా బ్యాగ్ తీసుకుని ఆర్ఎస్ఎన్ బట్టలు పట్టుకెళ్ళిపోతా. ఒక లారం బట్టలు ఏమైనా ఉంటే నాకు గుర్తుగా ఉంచేసుకో. బాయ్. సరే తీసుకునిరా. కానీ వచ్చిన తర్వాత మీరేమైనా వెదవేషాలు వేసినా, తన వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనతో పాటు మీ ఇద్దరిని కూడా బయటికి గెంటేస్తా. థ్యాంక్స్ అక్క, ఇప్పుడే రమ్మని చెప్తాను. భయ్యా థ్యాంక్స్ భయ్యా. యూపీఐ వర్క్ అవ్వగానే పంపించేస్తా. నెంబర్ ఏంటి? పర్లేదు భయ్యా. సిగరెట్ కొడదాం అనుకునేటప్పుడు దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏంటి భయ్యా ఫైల్స్? ఇంటర్వ్యూవా? అవును. నేను ఎప్పుడు వెళ్ళలేని క్వశ్చన్స్ నాకు ఇచ్చాడు. వాడు ఎప్పుడు వెళ్ళలేని ఆన్సర్స్ నేను వాడికి ఇచ్చాను. సరే, నా గురించి వదిలే కానీ నీ పరిస్థితి ఏంటి? నాదేముంది భయ్యా, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి నా దగ్గర డిగ్రీ లేవు, ఊర్లో పని ఇవ్వరు. అందుకే వేదం సినిమాలో అల్లు అర్జున్ లాగా ఒక మంచి రిచ్ అమ్మాయిని పటాయిస్తే లైఫ్ సెట్ అయిపోతుందని వచ్చేసా. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అవన్నీ అవ్వవని. ఇంకా ర్యాపిడో చేసుకుంటున్నా. ఏంటి బ్రో నవ్వుతున్నావు?
ఇప్పుడే ఒక మీమ్ చూసా భయ్య. ఏంటది? అమ్మాయిలు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఏమీ షేర్ చేసుకోరు, కానీ బాయ్స్ మాత్రం ఒక్క సిగరెట్ షేర్ చేసుకుంటే చాలు మొత్తం బయోగ్రఫీ షేర్ చేసుకుంటారు. ఇది మాత్రం నిజం భయ్యా. భయ్యా ఆ పిల్లని చూసావా? ఏంటి భయ్యా అంత అందమైన అమ్మాయి ఎదురుగా వస్తుంటే ఏం పట్టించుకోకుండా ఫోన్ వాడతావేంటి ముసలాళ్ళ? నువ్వు అమ్మాయిని ఎప్పుడు చూసావు? అక్కడ నుంచి ఇలా వస్తుంటే చూసా. నేను ఆ అమ్మాయిని ఎప్పుడు చూసానో తెలుసా? తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లూ కలర్ నెయిల్ పాలిష్ అండ్ తన మిడిల్ ఫింగర్కి రింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తన హైట్ 5.8 5.7 అనుకుంటా, అందుకోసమే ఫ్లాట్స్ వేసింది. పాప కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా, మంచిగా బబుల్గా ఊదింది. అంత యాటిట్యూడ్ ఉందంటే పిల్లలకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, మనకు పడే ఛాన్సే లేదు. లైట్ తీసుకో. నీ ముసలోని కాదు వయసులో ఉన్నానని ప్రూవ్ చేయడానికి ఇది ఒకటి సరిపోదు కదా. ఏంటి భయ్యా అవి కళ్ళా లేకపోతే స్కానింగ్ మిషనా? రాత్రి అయితే చందమామ మీద బొక్కలు కూడా చెప్పేస్తావేమో. వామ్మో, నిజం చెప్పయ్యా, నువ్వు ప్లే బాయ్ కదా? అంత లేదు భయ్యా, ఏదో జస్ట్ నేత్రానందం కోసం చూస్తా అంతే. నీ టాలెంట్లో సగం నాకున్నా సరే ఈ పాటికి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయిపోతుంది భయ్యా. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. సరే భయ్యా, బాయ్. ఏరా ఇంటర్వ్యూ ఎలా అయింది? బాగానే అయింది. ఏం పర్లేదులే, నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్దు. అంటే ఇప్పుడు ఏమంటావు, నాకు ఈ జాబ్ రాదంటావా? నీకు హలో వరల్డ్ ప్రోగ్రామే సరిగ్గా రాదు, ఇంకా నీకెవరు జాబ్ ఇస్తాడ్రా? ఒకవేళ నువ్వు బై మిస్టేక్ నా ఇంటర్వ్యూకి వచ్చినా నేనే నీకు జాబ్ ఇవ్వను. సర్లే, ఇంటర్వ్యూకి వెళ్ళానని ఎక్స్పీరియన్స్ అయినా వచ్చింది. అవును, ఈ అను ఎక్కడ అసలు కనే కనిపించట్లేదు? దాని బాయ్ ఫ్రెండ్ 1 అవర్లో వస్తాడంటే అది 1 అవర్ ముందు నుంచే రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. అది 1 అవర్ కాదు కదా, రోజంతా రెడీ అయినా కూడా ముద్దపప్పులానే ఉంటుంది. అవును, నాకు డౌటే, నేను వచ్చిన రోజు కూడా అంతలానే రెడీ అయ్యావా? అంటే నువ్వు రెడీ అవ్వకపోయినా అంతే అందంగా ఉంటావు అనుకో. యూ క్యూట్. రే సిద్ధు, ఎలా ఉన్నాను రా? ఎద్దుకి ఎంత అలంకరించినా గంగిరెద్దులానే ఉంటుంది. నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని కుళ్ళురా నీకు? చిచి, కుళ్ళు కాదే, జాలి. అడి మీద జాలి పడుతున్నా. జాలెందుకురా? నాలానే బలవడానికి ఇంకో బలిపోస వస్తున్నాడని. రే, మా వాడిని ఇలా బస్తీ బ్యాచ్ కాదు, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో కూడా బస్తీలు ఉంటాయి, అది నీకు తెలియదేమో. నీకెంత చెప్పినా వేస్టే గానీ మా వాడు వచ్చిన తర్వాత కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయరా ప్లీజ్. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ట్రెడిషన్ డ్రెస్ అయ్యో, ఇప్పుడు ఈ అవతారం ఏంటే? మా వాడికి ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం రా, అందుకే. ఆహా, కొత్త కదా, అలానే ఉంటది. తనకి ఇక్కడ ఎలా ఉండాలో అన్నీ చెప్పావా? ఏం చెప్పక్కర్లేదు, మీ వాడిలో మా వాడికి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. గట్టిగా చెప్పాలంటే కూల్ వాటర్ కూడా తాగడు, చాలా రిజర్వ్డ్. వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాదు, మీరే వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే చాలు. హా బేబీ, వచ్చేసావా? బేబీ కుడికాళ్ళు. ఐ నో బేబీ. వీడా? అక్క, తినే నా బాయ్ ఫ్రెండ్ సంజయ్, తిను మా అక్క బాను, వీడే నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధు. తెలుసు, అదే. హాయ్ బ్రో. చెప్పా కదా, వీళ్ళిద్దరే నాకు ట్విస్ట్ ఇచ్చారు. ఏంటి ర్యాపిడోలో వచ్చావా? నీలే మా వాడు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నావా? క్యాబ్ లో వచ్చాడు. ఓహో, ఈ మధ్య క్యాబ్ సర్వీసులు కూడా స్టార్ట్ చేశారనమాట ర్యాపిడోలో. రే, పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. అడి గురించి తెలిస్తే నీకే పిచ్చెక్కుద్ది. యా, వాడు మాటలు పట్టించుకోకు రా సంజయ్. తనకి ఇక్కడ తనకి ఉండడానికి రూల్స్ అన్ని చెప్పావని అడుగుతున్నావు అంతేనా? అవన్నీ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి చెప్పాలి, మా సంజయ్కి అక్కర్లేదు. వామ్మో. సరే మంజు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మనం లోపలికి వెళ్దామా? లెట్ దెమ్ నో సంజయ్, లెట్ దెమ్ నో. డైనోసార్లు అంతరించిపోయినా నీలాంటి వాళ్ళు ఇంకా అంతరించిపోలేదని వాళ్ళకు కూడా తెలియాలి కదా. నన్ను ఆపకు. అయినా నేను ఇంట్లో పెట్టుకొని కూడా వేరే అమ్మాయితో పులిహోర కలిపే టైప్ కాదు మా సంజు. నేనున్నా లేకపోయినా వేరే అమ్మాయిని తలెత్తి కూడా చూడడు. మా వాడికి సిగరెట్ కాదు కదా, కనీసం అగ్గిపుల్ల వెలిగించడం కూడా రాదు. లైటర్ వాడతాడనుకుంటా. ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేసి అస్సలు విసిగించడు. సర్లే, లోపలికి తీసుకెళ్ళు. అసలుకే ఎండలో తిరిగి తిరిగి మాడిపోయినట్టున్నాడు పిల్లోడు.
వెళ్ళు. రా సంజయ్. సరే ఇలా బుక్ అయిపోయానేంటి? ఏంట్రా హా? ఏదో నిజం తెలిస్తే పిచ్చెక్కిపోద్దన్నా? యాక్చువల్లీ అను బాయ్ ఫ్రెండ్ నాకు ముందుగానే తెలుసు. ఏంటి? యా. బ్రో నన్నా బ్రో? నిన్నే బ్రో, ఇంకెవరు బ్రో లేరు కదా ఇక్కడ. ఓహో, చెప్పండి బ్రో, నేను ఏ విధంగా మీకు సాయపడగలను? వీడెందుకు సంజయ్? నువ్వు ఆగాను బ్రో, కొంచెం లగేజ్ ఉంది, హెల్ప్ చేస్తారా? దీనికైతే వీడే కరెక్ట్. అను, నువ్వు నాకు ఎలివేషన్ ఇచ్చి బాగా అలసిపోయినట్టు. నీకు కొంచెం వాటర్ కావాలి, వెళ్ళి తాగవా? మేము వచ్చి కలుస్తాం. సరే. సరే పదండి. పద బ్రో. ఇదేనో ఉంటుంది. ఏడీడు ఇక్కడ బ్రో. నీ గర్ల్ ఫ్రెండ్ అంత ఎలివేషన్ ఇచ్చి పైకి పట్టుకెళ్ళింది బ్రో, నువ్వేంటి బ్రో మరీ ఇంత కిందకి వెళ్ళిపోయావు? సారీ బ్రో, నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ బ్రో, ఈ విషయం తనకు చెప్పకు, చంపేస్తుంది. నువ్వు ఇప్పుడు లెగలేదు అనుకో, నిజంగానే దానికి వెళ్ళి చెప్తా. అంత పని మాత్రం చేయకు బ్రో. లే, నీతో పొద్దున్న మాట్లాడినప్పుడు అర్థమైందిరా ఎవడికోడికి పెద్ద హోల్ పెడతావని. పాపం రాను, నువ్వెంత హోల్ గడివని తెలియక నిన్నేదో రోల్ మోడల్లా చూస్తుంది. నేను చెప్పేది ఒకసారి విను బ్రో. ఏంటి నీ బుర్ర కదా? అది కాదు బ్రో, నీది నాది ఒక రకంగా సేమ్ స్టోరీ బ్రో. అంటే నాది బుర్ర కదా అంటావా? అలా అనట్లేదు బ్రో, అంటే నువ్వు జెన్యున్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నావు, కానీ నేను అడ్డదారిలో ఫేక్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నా. అప్పుడే నాకు అను పరిచయం అయింది, లవ్ చేశాను. కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ కదా, దేశంలో నా జాబ్ పోయింది. ఆ విషయం అనుకు తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది బ్రో, అందుకే చెప్పలేదు. సో జాబ్ వచ్చేవరకు ఇలా ర్యాపిడోస్ చేసుకుంటున్నా. ప్లీజ్ బ్రో, అర్థం చేసుకో, ఈ విషయం మాత్రం చెప్పకు ప్లీజ్ బ్రో. అది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే గానీ ఇప్పుడు నువ్వు అనుకి బాయ్ ఫ్రెండ్? ఆ? అదే జస్ట్ ఫ్రెండ్. మరి నాకు కట్టు బానిసన్ బ్రో. నైస్, ఇలానే మెయింటైన్ చేస్తూ ఉండే. అది సారీ బ్రో, నేను అర్థం చేసుకోగలను. నీ బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేస్తున్నానే కదా నా మీద ఇంత కోపం నీకు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాలే బ్రో. ఏ కోపం లేదు, బొక్క లేదు. చెప్పాలంటే ఇప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎన్నాళ్ళు ఆ తెంగరిచ్చే ఎలివేషన్స్కి ఏ బిల్ గేట్స్ అంబానీ వస్తారనుకున్నా, కానీ బిల్లు కట్టుకున్న గేట్ దూకి పారిపోయినాడు వస్తారని తెలిసాక చాలా ప్రశాంతంగా ఉన్నా. అంటే నేను ఇక్కడ ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ఖాళీగా ఉండి పాపానికి ఇంట్లో ఉన్న పని అంతా నేనే చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను చేస్తాగా. కానీ గర్ల్ ఫ్రెండ్ నిజం చేయించదే. నేను పని చేస్తాను, నువ్వు నన్ను కవర్ చేయి చాలు. ఇదేదో బాగుందే. అలా అయితే ఓకే. ఓకే. అవునరా, నువ్వు సంజయ్ గురించి ఏదో చెప్తా అన్నావు, ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఆయన ఎక్కడో చూసినట్టు అనిపిస్తాను. ఓకే. అక్క 2 రూమ్స్ ఉన్నాయి. 4 మెంబర్స్ ఉన్నాం. దానికి అందరూ ఆలోచిస్తున్నారు. బాను నేను ఒక రూమ్ లో, మీ ఇద్దరు ఒక రూమ్ లో. చెప్పు తెగిపోద్ది. అదేంటి బాను అలా అంటావు? మరి వాళ్ళిద్దరు ఒక రూమా? ఛాన్సే లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. రే సంజయ్, నువ్వు బయట సోఫాలో పడుకోరా. హా? అంటే అదే సంజయ్ గారు, మీరు బయట సోఫాలో పడుకోండి. అను, నువ్వు సెపరేట్ రూమ్ లో పడుకో, నేను బాను ఒకే రూమ్ లో పడుకుంటాం. అంత సీన్ లేదమ్మా, నేను అను ఒక రూమ్ లో పడుకుంటాం, నువ్వు సంజయ్ ఒక రూమ్ లో పడుకోవాలి. అదేంటి బాను అలా అంటావు? మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటుండి పక్క పక్కన పడుకోవాలి, కానీ పక్క రూమ్ లో పడుకుంటానంటావేంటి? అయితే పక్కింట్లో ఉండు. నీకు పక్క రూమ్ నుండి నా రూమ్ కి ప్రమోషన్ రావాలంటే ఫస్ట్ నీకు జాబ్ రావాలి, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలి. ద డెసిషన్ ఇస్ అప్ టు యు. అది అవ్వదులే కానీ బ్రో, నీతో పడుకోవడం బెస్ట్. పద పద. జాబ్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నా బ్రో, త్వరగా వచ్చేస్తే ఈ అబద్ధాలతో పని ఉండదు. అది సరే కానీ సిగరెట్ కాలుస్తున్నావు, దొరికావనుకో సచ్చావే. ఆ మాత్రం నాకు తెలీదా బ్రో, అందుకే డోర్ లాక్ వేసా. చాలా తెలివిగా ఆలోచించావు కానీ ఆ డోర్కి లాక్ పడదు. అవునా? పర్లేదులే బ్రో, ఎవరైనా డోర్ గంటే లోపు కిందికి ఇసిరేస్తా. కిందక సిద్ధు, హాయ్. రీ ఎదవా, సచ్చవరు నా చేతిలో. వస్తున్నా ఉండు. మళ్ళీ ఏం చేసావు? అది అలా అరుస్తుంది. అంటే సిగరెట్ కాల్చి అనుకోకుండా అన్ను మీద గిసిరేశాను, కాలింది. ఇదేంటి గాలి పట్టిన బుడగలా అలా బిగుసుకుపోయింది? తిట్టేసే బాను, ప్లీజ్ తిట్టేసేయ్. ఈ సైలెన్స్ నేను భరించలేకపోతున్నాను. నువ్వు చేసే పనులకు నువ్వు మాత్రమే ఎదవవ్వట్లేదు సిద్ధు, నీతో పాటు నన్ను కూడా ఎదవం చేస్తున్నావు. ఏంట్రా నీ ఎదవట్లన్నీ మా సంజయ్ కూడా నేర్పిస్తున్నావా? అను, అలా ఏం లేదు. దాంట్లో ఏముంది, మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏది అలవాటు అవ్వదు కదా. నువ్వు కిందికి వెళ్ళు, నేను సిద్ధుతో మాట్లాడేసి వస్తా. సంజు, వీడి కామన్ సెన్స్ అంటే ఏంటో నేర్పరా ప్లీజ్.
నువ్వు కిందికెళ్ళు, నేను నేర్పించొస్తా. సరే బాయ్. ఈ ఆడోలేంటో. అన్నా, నువ్వు నా కోసం ఇంత అవమానం భరించావా అన్నా? ఛా, అది నీకోసం కాదు. మరి అను నేను చాలా ట్రస్ట్ చేస్తుంది. లవ్కి ట్రస్ట్ మెయిన్ పిల్లర్. ఇప్పుడు నువ్వు ఇలాంటి అని తెలిసిందనుకో, తను తట్టుకోలేదు. అసలుకే తను చాలా సెన్సిటివ్. అన్నా, నిన్ను చూస్తుంటే రాజా సినిమాలో వెంకటేష్ లాగా అనిపిస్తున్నావు అన్నా. అయినా మనం ఇప్పుడు ఆ బీజిఎం వేసాం అనుకో, కాపీరైట్ పడుతుంది, కట్ చేసి. అయినా మన దాంట్లో బీజిఎం వీక్ ఉండొచ్చేమో కానీ ఎమోషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అవునన్నా, బాను అంతలా తిట్టేసి వెళ్ళిపోయింది కదా, ప్రాబ్లం ఏం లేదా? అది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జరుగుతుంది. ఓ అది సరే కానీ ఈరోజు ర్యాపిడోకి వెళ్ళట్లేదా? ఈరోజు వీకెండ్ కదన్నా, రేపు వెళ్తా. సరే. ఇక్కడా సార్? ఓకే సార్. సార్ మంచి రేటింగ్ ఇవ్వరా? థ్యాంక్ యూ సార్. వామ్మో, ఇది ఉందేంటి ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? మేనేజ్ చేద్దాం. భయ్యా శ్రావ్స్. ఓటీపీ మ్యామ్. 6554. ఓకే. రే, సంజయ్ చాలా మంచోళ్ళ ఉన్నాడు కదా. ఎంతైనా అను నాలా కాకుండా చాలా మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ఆడి గురించి తెలిస్తే ఏమైపోతారో ఏంటో. అవును, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా, తన గురించి గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో తెలుసుకోవచ్చు కదా. ఎంతైనా అనుకు మనం ఇద్దరమే కదా ఉంది. గుద్దేశాడు. కళ్ళు నెత్తికెక్కాయా? అను, నీకేం కాలేదు కదా? అయినా వీడెవడు? ఆఫీస్ నుంచి ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకున్నా అక్క. ఎవట్రా నువ్వు సిగ్నల్ లేకుండా టర్నింగ్ తీసుకుంటున్నావు? ఫస్ట్ హెల్మెట్ తీ. సిద్ధు, నేను ఇంతలా అరుస్తున్నాను సిద్ధు, నువ్వేం మాట్లాడవా? అదేగా, ఒక్క నిమిషం. నువ్వేనా? నేనే బ్రో. ఇద్దరిద్దరం ఏం కాలేదు కదా, వదిలేచ్చుగా. బండి నాది కదా, అలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ హెల్మెట్ తీరా. హెల్మెట్ తీస్తావా తీవా? మనకి హెల్మెట్ చాలా నువ్వు ఇంపార్టెంట్. ఆగు సిద్ధు. నువ్వు హెల్మెట్ తీస్తావు, పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఆగు, పోలీసులకు ఫోన్ చేస్తా. ఓ వద్దు మేడం. సంజయ్, నువ్వా? దొరికేసాడు. సంజయ్, నువ్వు ర్యాపిడోలో చేస్తున్నావా? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? సంజయ్ నువ్వు చెప్పవే, చెప్పు మన ప్లాన్. అంటే అదే, సంజయ్ ర్యాపిడోలో పనిచేస్తున్నట్టు యాక్ట్ చేసి అవును పిక్ చేసుకొని రెస్టారెంట్ దగ్గర తీసుకెళ్లి స్టైల్ గా హెల్మెట్ తీసి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశారు అనమాట. అంతే కదా? చెప్పవే. అదే బ్రో, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మొత్తం పాడు చేసింది. నువ్వే పాడు చేసావు మొత్తం అంటున్నావు. సరే బ్రో, మేము వెళ్తాం. వెళ్ళండి బ్రో. ఇదంతా ప్లానా? నేను ఇంకా నిజమేమో అని టెన్షన్ పడ్డాను. అవును బాను, నిజంగా సంజయ్ ర్యాపిడోలో పనిచేసినట్టు తెలిసిందనుకో, ఏం చేస్తావు? ఏముంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అబ్బో, బాంబుకి పిన్ తీసి సీట్ కింద పెట్టినట్టు ఉంది. సరే. సంజయ్ గడి సర్ప్రైజ్ ఎదిరిపోయింది కదా. నేను కూడా ఏదో రోజు అలా సర్ప్రైజ్ ఇచ్చి ఓ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తా. రెస్టారెంట్కి డబ్బులు లేవా? బాను, అర్జెంటుగా కాస్త మనీ అవసరం, పంపిస్తావా? ఎందుకురా? అంటే ఫ్రెండ్కి హెల్త్ బాగోలేదు. అయ్యో, ఏమైంది? ఏమంటే ఏం చెప్తాం బాను, ఏ జబ్బు లేకపోయినా ఏదో జబ్బు ఉందని ఫీల్ అయ్యే జబ్బు వచ్చింది ఆడికి.
అంటే సైకలాజికల్ రిలేటెడా? సరే పంపిస్తున్నా నాకు. పంపేశా. థ్యాంక్స్ బాను, నా కట్టిన డబ్బులో కట్ చేసుకో. పిచ్చోడు.